धवलनलिननिष्ठं क्षीरगौरं कराग्रैः जपवलय सरोजे पुस्तकाभीष्टदाने दधतममलवर्णं कल्पसूनाभिरामं तुरगवदन विष्णुं नौमि విద్యారిజిష్ణుం. ప్రారంభం. ఇందులో మూడవ పద్యం చూడండి, లేదా అయితే వినండి. ఏ వీట సతుల పాలిండ్లపై కంబూర నవహారముల చిప్ప కవుచుమాంచు. రెండవ ఆశ్వాసం దగ్గరకు వచ్చేసరికి మధురానగర వర్ణన. ఇక్కడ ఒక మధుర ఉన్నది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మధుర, దాన్ని మధురై అంటారు. మధురై అంటారు వాళ్ళు. అక్కడ ఉన్న మధుర ఉంది. ఎక్కడ? ఉత్తర భారతదేశంలో ఉన్న మధుర. ఆ మధుర ఈ మధుర రెండు వేరు వేరు అన్నమాట. పేర్లు మాత్రం ఒకే రకంగా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి మధురకి పొట్టలో చుక్క ఉండదు. అది మధుర అంటే తేనె స్రవించేది అని అర్థం. ఇది నిజానికి ఇది కూడా అదే. తర్వాత పెడుతూ ఉంటారు. ఆ పెట్టినందువలన దానికి వచ్చే విశేషమైన అర్థమేం లేదు. దాన్ని తమిళం వాళ్ళు మహాప్రాణం లేకుండా పలుకుతూ ఉంటారు. ఆముక్తమాల్యదలో ప్రధానంగా 3 నగరాల వర్ణన ఉంటుందండి. రాయలవారు ఎంత రాజనీతి నిపుణుడో అంత భవన నిర్మాణాన్ని దగ్గరుండి చేయించాడు అని చెప్పడానికి కావలసినటువంటి తార్కాణాలు ఇందులో ఉంటాయి. కవి ఎప్పుడు గొప్ప కవి అని మనకి తెలుస్తాడంటే ఒకే అంశాన్ని 3 సార్లు చెప్పవలసి వచ్చినప్పుడు 3 చోట్ల ప్రత్యేకంగా చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పే వాటిల్లో మాటల్లో చూడండి, చెప్పిన చోట చెప్తూ ఉంటారంటే సబ్జెక్ట్ అయిపోయిందని అర్థం. ఒకే మనిషి 10 వీడియోలు చూస్తే అన్నీ రిపీట్ అయిపోతూ ఉంటాయి. ఇక చాలే నాయన అనేది. దానివల్ల అది కవికి కానీ ఎవరికైనా సరే కూడా అది ఒక లోపు. అది లేకుండా చూసుకోవాలి. రాయలు అలా చూసుకున్నవాడు అనమాట. ఎట్లా? విలిపుత్తూరు నగరాన్ని వర్ణించే పద్ధతి వేరు, మధురా నగరాన్ని వర్ణించిన పద్ధతి వేరు, శ్రీరంగాన్ని వర్ణించిన పద్ధతి వేరు. అలాగే ఇక్కడ కొంతమంది స్వామీజీలు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ విష్ణు చిత్తుడు ఆయన ఒకడు, యామునాచార్యులు అని ఒక ఆయన వస్తాడు, మాలదాసరి. ఏమైనా 3 ఉండాలన్నమాట. 3 రకాలైన పాత్రల్ని తీసుకుని విభిన్నమైన 3 కోణాల్లో చెప్పడం అంటే రాయలకి ఒక గొప్ప సరదా. 3 అంటే విష్ణు చిత్తుడిని వర్ణించేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, యామునాచార్యుల వారిని వర్ణించేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, మాలదాసరిని వర్ణించేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. 3 వైష్ణవ మత ఆచార్యులు. ఒక ఆయన ఆళ్వారు, ఈయన విష్ణు చిత్తుల వారు ఆళ్వారు. యామునాచార్యులు ఆళ్వారులు కారు, యామునాచార్యులు ఆచార్యులు. ఈయనేమో హరిదాసు అంటే 3. ఈయన బ్రాహ్మణుడు. జాగ్రత్తగా గమనించండి, విష్ణు చిత్తుల వారు బ్రాహ్మణుడు, యామునాచార్యుల వారు బ్రాహ్మణుడైన క్షత్రియుడిగా పరిపాలన చేశాడు. మనం ఆ కథది వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఈయనేమో అంత్యకులజుడు మాలదాసరి. 3 విష్ణు భక్తులే అయినప్పటికీ 3 తీర్చిదిద్దడంలో 3 రకాలైన వైవిధ్యాల్ని చూపించడం రాయల వారికి ఒక రకమైన, అది ఒక ఛాలెంజ్గా తీసుకుని రాయటం ఆయనకి ఇష్టం అన్నమాట. ఇవన్నీ ఆయన పెట్టుకున్న కథలే కదా అవి. ఇవన్నీ కొత్తదనం కావాలని ఆయన పేరు మార్చాడు తప్ప, లేకపోతే దీనికి ఏం పేరు పెట్టాలి? కొత్తగా ఆలోచించే లక్షణం కనుక రాయలకి లేకపోతే దీనికి విష్ణు విలాసము అని పేరు పెట్టాలి. ఎందుకని అంతకుముందు హర విలాసము శ్రీనాథుడు రాశాడు, నన్నెచోడుడు అంతకుముందే రాశాడు, ఇంకా నాచన సోమనాథుడు ఇలాంటి వాళ్ళు హరి విలాసము హర విలాసము అని రాశారు. హర విలాసం అంటే అర్థం ఏమిటి? శివుడికి సంబంధించిన కథలన్నింటినీ తీసుకుని గుదిగుచ్చి ఆయనకు సంబంధించిన కథలన్నింటినీ ఒక దండలాగా కూర్చడమే. దీనికి ఏమి పూర్వ అనుపూర్వము ఇవన్నీ ఏమి ఉండవు. అంటే ఇది ముందు ఇది వెనక ఇలాంటివి ఏమి ఉండవు అన్నమాట. అక్కడ చేసింది అదే శ్రీనాథుడు. హరవిలాసము అని
కుమార సంభవంలోని కథ, కిరాతార్జునీయం కథ, ఎక్కడెక్కడైతే శివుడు గొప్ప నాయకుడిగా ప్రస్ఫుటంగా కనిపిస్తాడో ఆయా ఘట్టాలన్నింటినీ తెచ్చి హాలాహల భక్షణం మింగాడు కదా పాపం ఆయన విషయం లోకం కోసం. అలాంటి ఘట్టాలన్నింటినీ తెచ్చి హరుడికి సంబంధించిన విలాసం కాబట్టి, విలాసం అంటే ఆయన క్రీడలు, ఆయన పనులు కాబట్టి దాన్ని హర విలాసం అని పెట్టాడు. మరి ఈయన కూడా అంతేగా, ఈయన చేసింది ఏముంది, విష్ణుమూర్తికి సంబంధించిన విలాసాలే కదండి. ఈయన కూడా ఏం పెట్టవచ్చు అంటే విష్ణు విలాసము అని పేరు పెట్టాలి నిజానికి, కానీ పెట్టల. ఆముక్తమాల్యద అనే పదాన్ని చాలా గొప్పగా వాడాడు ఈయన. అనంతాళ్వాన్ పిళ్ళై ఆయన మొట్టమొదటిసారిగా ఆముక్తమాల్యద అన్న పదాన్ని వాడారు. దాన్ని ఈయన తీసుకుని వైష్ణవ సంప్రదాయం తెలిసినవాడు కాబట్టి దాన్ని తెచ్చి చాలా చక్కగా ఇందులో నిక్షిప్తం చేశాడు. అందువల్ల ఇది మధురాపుర వర్ణన. ఏ వీట సతుల, ఒక పద్యమే చెప్తాం, మీరు వినండి చక్కగా పురాణ కాలక్షేపంలాగా. తర్వాత మనం సెలెక్ట్ చేస్తాను కొన్ని పద్యాలు. ఏ వీట సతుల పాలిండ్లపై, నిజానికి అక్షరం లేకపోతేనే బాగా వింటాం. ఏ వీట సతుల పాలిండ్లపై గంభూర నవహారముల చిప్ప కవుచుమాంచు మలయజంబే వీట తొలు చెక్కడులిచి మేడల కిడ్డ మిగులు భూములకు డిగ్గు కలచు నేవేటి సింహల గజంబుల గాలి చైత్రవేళ ఉదగ్దిశా గజంబు దాల్తురే వీటి ప్రాక్తన భూప నిర్మాల్య మరకతంబులు పెరధరణిపతులు కపివర నియుక్త గిరి సదృగ్గహన నిలయ గాత్ర గాహిత కనక ముక్త కవాట గోపురావేదితోచ్యతాక్షోభ్యవప్ర తనరు దక్షిణ మధుర సాంద్ర ద్రుమధుర. అక్కడ కాపాడు అంటే ధారాశుద్ధి సగం ఉండి కొంత ఉండి, శీసపద్యం అంటే శ్రీనాథుడి శీసపద్యం అంటే హంసవాహనం మీద నీళ్లల్లో వెళ్తున్నట్టు ఉంటుందన్నమాట. ఈయనది ఎలా ఉంటుందంటే పడవని తీసుకొచ్చి రోడ్డు మీద నడిపినట్టు ఉంటుంది. తోసుకుంటూ వెళ్ళాలి తప్ప, తోసి 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 వెళ్ళాలి తప్ప అది వెళ్ళదు, అంతలాగా తోయాల్సి ఉంటుంది. దక్షిణ మధుర, దక్షిణ దిక్కున ఉన్న మధుర సాంద్ర ద్రుమధుర. సాంద్ర దట్టమైన మంచి మంచి, ద్రుమ చెట్లతో, ధుర నిండినది. ధుర అంటే ధరించినది అని అర్థం. ధుర, ధురంధరుడు అని వాడుతూ ఉంటారు, పెద్ద పదం అవునా. ధురంధరుడు అంటూ ఉంటారు కదా, అంటే మహాభారాన్ని మోసేవాడు అని అర్థం. దక్షిణ మధుర సాంద్రమైన అంటే మంచి మేలైనటువంటి వృక్ష సంపదని ధరించినది. ఇది మధురని వర్ణిస్తున్నారు. ఇంకా ఏమిటండి ఆ ప్రత్యేకతలు? ఏదైనా ఒక ఊరు గురించి చెప్పినప్పుడు ఏమిటండి ఆ ఊరు స్పెషాలిటీ అని అడుగుతారు, అంతే కదా. కాకినాడ అనగానే ఏదో కాజా అంటారు, మా బందరు అనగానే లడ్డు అంటారండి, హల్వా అంటారండి, విజయనగరం అనగానే ఇంకోటి ఏదో చెప్తారు, ఇంకోటి ఏదో చెప్తారు. మరి ఈ మధురకి స్పెషాలిటీ ఏమిటి? మధురలో ముత్యాలు దొరుకుతాయండి. ఈ స్పెషాలిటీ ఎవరు చెప్పారంటే రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పారు, సుగ్రీవుడి చేత చెప్పించాడు. వానరులందరినీ వెళ్ళి వెతకండ్రా అబ్బాయి అని అన్నప్పుడు అక్కడ సుగ్రీవుడి ద్వారా వాల్మీకి మహర్షి చెప్పించినటువంటి భౌగోళికమైన అంశాలు ఎంత అద్భుతంగా ఉంటాయో అవి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఆ జియోగ్రాఫికల్ ఆ మ్యాప్ అంతా కూడా చెప్తాడు. ఆ రోజుల్లో ఏవి ఎక్కడ ప్రత్యేకతలు, వాటికి సంబంధించిన విషయాలు. నిజమైన శాస్త్ర పరిశోధకులు సాహిత్యంలోకి చూడాలంటే అది జరగటం లేదు, అదే గొప్ప బాధగా ఉంటుంది. సముద్రం గురించి సాహిత్యవేత్తలు, కవులు చెప్పినటువంటి విషయాలు. కాళిదాస మహాకవి ఆయన ఎప్పుడు చూశాడండి? అక్కడెక్కడో రామగిరి ఆశ్రమంలో ఉన్నటువంటి ఆయన ఉత్తర భారతదేశంలో ఉన్న హిమాలయాల వరకు ఎట్లా వెళితే బాగుంటుంది అనే ఒక రోడ్డు మ్యాప్. ఎలా సాధ్యం అది? మహర్షులు ఎలా దర్శించారు? వాళ్ళ విజ్ఞానపు పరిధి
ఇప్పుడు మనం జీపీఎస్ పెట్టుకుని సరైన పెట్టుకున్నా సరే అడ్రస్ తెలియక అక్కడే తిరిగి 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 ఒక 2 గంటలు తిరిగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ చేత తిట్లు తిని వాళ్ళని మనం తిట్టి వాళ్ళు మనల్ని తిట్టి చివరికి నానా యాగి అయ్యి తర్వాత వచ్చి ఇంట్లో పడతాం. ఇవన్నీ మనకు అనుభవాలే కదా. కానీ మరి ఆ మహానుభావుడు ఎలా చూశాడండి? ఏ ప్రాంతంలో ఏది ప్రసిద్ధి, నువ్వు ఎలా వెళితే దగ్గరగా వెళ్తావు, అక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ ఎంత అద్భుతంగా చెప్తాడు కాళిదాసుడు మేఘ సందేశం. అలాగే సుగ్రీవుడు చెప్పినటువంటి వానరుల్ని పంపిస్తూ దక్షిణ ప్రాంతంలో ఈ మధుర ప్రాంతం ఉంటుందయా, అక్కడ పెద్ద కవాటం ఉంటుంది, దానికి ముత్యాల తోరణాలు ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి సుమా, అందులోంచి వెళ్ళండి అని చెప్తాడు సుగ్రీవుడు. ఆ వాల్మీకి మహర్షి రాసిన విషయాన్ని ఈయన ఇందులో ప్రక్షిప్తం చేస్తాడు. రాయలవారంటే వాల్మీకిని చాలా బాగా సద్వినియోగం చేసుకున్న, దాన్ని చౌర్యం అని అనకూడదు, మనం దాన్ని ఏమనాలి, వినియోగించుకుంటున్నామండి. మనం ఎవరి దగ్గరైనా ఒక పుస్తకం తీసుకున్నాం అనుకోండి, ఆయన దగ్గర నుంచి ఈ పుస్తకం కొట్టేశాడు అనుకో, మనం ఏమన్నా అయ్యా మీ పుస్తకాన్ని మేము చాలా చక్కగా భద్రపరుచుకున్నాం లేదా సద్వినియోగం చేసుకున్నాం, ఇలాంటి మాటలు చెప్తే ఉత్తమంగా ఉంటుందన్నమాట. వాల్మీకి మహర్షిని చౌర్యం చేయనివాడెవడు? చేయకపోతే వాడు కవి గాడు, ఎంతో కొంత చేయవలసిందే. ఏ వీట సతుల పాలిండ్లపై గంభూర నవహారముల చిప్ప కవుచు మాంచు. ఎక్కడ చూశాడు ఈయన? ఏదైనా ఒక వస్తువు మనకి బాగా ఫ్రెష్గా దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అది ఎక్కడ పుడుతుందో అక్కడికి వెళ్ళాలి, అంతే కదా. చేసే చోటకి వెళ్ళాలి. అలా అని ఫ్రెష్గా దొరకాలి కదా అని హోటల్లోకి వెళ్ళి దోశ వేసే చోటికి వెళ్ళి తెచ్చుకోకండి, మళ్ళీ తినడం మానేస్తారనమాట. ఇవి పిచ్చి పిచ్చివిగా. ఏదైనా ఒక సహజంగా లభించే చోటకి మనం వెళ్ళినప్పుడు అది న్యాచురల్గా మనకి వెంటనే ఏవో వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఆవు పాలు మీ దగ్గరే పిండిస్తామండి అంటారు. అంటే అప్పటికప్పుడు చాలా తాజాగా కొత్తగా మనం పొందవచ్చు అని కదా భావన. ఈ లక్షణం వ్యాపారంలోనూ అలాగే వస్తువు నాణ్యతలోనూ ఎలా ఉంటుందో రాయలవారు చాలా జాగ్రత్తగా గమనించి చేసినటువంటి పాదం అది. ఆ ఊళ్ళో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ మెళ్ళలో ముత్యాల హారాలు వేసుకుంటారు. మనం ముత్యాల హారాలు వేసుకోవాలంటే మన దగ్గరికి ముత్యాలు వచ్చేసరికి ఎండిపోయి కుళ్ళిపోయి పుచ్చిపోయి, ఏమండి యాపిల్ పళ్ళు బాక్సుల్లో పెట్టి సిమ్లా నుంచి వేస్తే అక్కడ నానా రకాలైన సొట్టలు పడి అది ఏదో అయ్యి చివరికి మనకి కుళ్ళిన పండు వస్తుంది కదా. సిమ్లా వెళ్ళామనుకోండి, చెట్టు నుండి ఆ పండుని కోసుకుని మనం తినచ్చు. అప్పుడు ఆ తాజాదనం, ఆ పచ్చి ఉంటుంది. అలాగే ఇక్కడట పచ్చిగా ఉన్న ముత్యపు చిప్పల్లో ఉన్న ముత్యాలని తీసుకుని మాలలుగా కట్టి అక్కడున్న స్త్రీలు ధరిస్తారట మెడలో ధరిస్తే ఆ ముత్యాల హారాల నుంచి వచ్చే కవుచు ఒక నీచు వాసన ఉంటుంది. ఎందుకనేది ముత్యపు చిప్ప కదా. ఆ చిప్పలో ఏముంటుంది? పులు, గడ్డి లాంటి ఏదో చెత్త ఉంటుంది అందులో. అదే పులు కడిగిన ముత్యము అంటారు. విన్నారు కదా తెలుగులో ఒక సామెత, పులు కడిగిన జాతీయం. పులు కడిగిన ముత్యం అంటే ఏమిటి? ఆ ముత్యపు చిప్పని ఇలా తీస్తే అందులో ముత్యము వంకర టింకరగా ఉంటుంది, అష్టవంకరలుగా ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న ఆ పాచి లాంటి పదార్థంలో ఉంటుందన్నమాట. అందులో ముత్యాన్ని తీసుకుని ఆ చుట్టూ ఉన్నదంతా కూడా తీసి శుభ్రం చేస్తే దాన్ని పులు కడిగిన ముత్యము అంటారు. పులు అంటే గడ్డి అని అర్థం. ఇప్పుడు వీళ్ళు అప్పటికప్పుడు ముత్యపు చిప్పని ఇలా తీసుకుని తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి కొట్టుకుని తాటి ముంజల్ని అప్పటికప్పుడు బొటన వేలుతో తినే ప్రక్రియ ఒకటి ఉంటుంది చూసారు, అది తాజాదనం. అంతేగాని అక్కడ నిన్నెప్పుడో చెక్కేసి వాటిని తీసి కవర్లో పెట్టి ఎలా వేళ్లాడేసి అమ్మితే అవి తిన్న తర్వాత వాంతులు విరోచనాలు పట్టుకుంటాయి. నిన్నటివో మొన్నటివో అజీర్తి చేస్తుంది కదా. అలా ముత్యాలు తాజాగా లభించే చోటు అని చెప్పడానికి ఆయన చెప్పినటువంటి బాధలు అన్నమాట ఇవన్నీ. అక్కడ స్త్రీలు ఆ ముత్యపు చిప్పల్లోంచి ముత్యాలని తీసుకుని ధరించడం వలన ఆ ముత్యాలకి ఇంకా ఆ కంపు ఉంటుందన్నమాట, నాచు కంపు ఉంటుంది. ఆ కంపు పోవడం కోసం వీళ్ళు ఒంటి మీద వక్షస్థలానికి వీళ్ళు కర్పూరం పూసుకుంటారట. అది
చూసారా ఎంత గొప్ప విషయం. ఇప్పుడు వినండి పాదం. ఏ వీట ఏ నగరంలో సతుల పాలిండ్లపై వాళ్ళు వక్షస్థలం మీద ధరించే గంబూరము కంబూరము రెండు ఉన్నాయి. కంబూరము అంటే కర్పూరము, కర్పూరాన్నే కంబూరము అన్నాడు అనమాట. వాళ్ళు వక్షస్థలం మీద ధరించే కర్పూరము నవహారముల చిప్పకవు చుమ్మాంచు. వాళ్ళు అప్పుడే ధరించినటువంటి నవహారముల ముత్యాల హారాల చిప్ప కవుచు అంటే ముత్యపు చిప్పల నుంచి ముత్యాలకి అంటుకు వచ్చిన ఆ కవుచు వాసన ఉంది చూసారా, దాన్ని పోగొడుతుందో. అంటే వాళ్ళకి ముత్యాలు అంత న్యాచురల్గా అప్పటికప్పుడు దొరుకుతాయి, తాజాగా దొరుకుతాయి అని అర్థం. అదొకటి. మలయజంబు ఏ వీట తొలు చెక్క డులిచి మేడల కిడ్డ మిగులు భూములకు డిగ్గు అంటాంగా. మా చెయ్యి దాటిన తర్వాతే బయటికి పంపిస్తామండి అంటారు. ముందు మేమే. చందనం అంటే మలయ పర్వతం దగ్గరగా ఉంటుంది కదా దక్షిణ భారతదేశానికి, దక్షిణ భూభాగానికి దక్షిణం వైపు మలయ పర్వతం ఉంటుందన్నారు. ఆ మలయ పర్వతంలో చందనం చెట్లు ఉంటాయి. ఆ చందనం చెట్లు చాలా విస్తృతంగా వాళ్ళకి పండుతాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారట, వాటిని తెచ్చుకుని వీళ్ళు ఇళ్ళకి వాటికి కూడా సరదాగా అలా అలా వాళ్ళు ఏదో పొదుగుతూ ఉంటారట చందనాన్ని. చూడండి, మలయజంబు అంటే చందనం అని అర్థం. మలయ పర్వతంలో పుడుతుంది కాబట్టి దాన్ని మలయజము అన్నారు. మలయజంబు ఏ వీట ఏ నగరంలో తొలు చెక్క డులిచి మొట్టమొదటి చెక్కని డులిచి చెక్కి మేడలకు ఇడ్డ, మేడలకి వాళ్ళు గోడల్లాగా దాని మీద ఏదో తాపడం చేస్తారు కదా, ప్లాస్టింగ్ అంటారే, వుడెన్ ప్లాస్టింగ్ అనమాట. ఆ వుడెన్ ప్లాస్టింగ్ వాళ్ళు దేంతో చేసుకుంటారంటే ఈ చందనంతో చేసుకుంటారట. వాళ్ళు అలా చేసుకున్న తర్వాత మిగిలింది దాన్ని దిగుమతి చేస్తారన్నారు, డిగ్గు. అర్థమైందా? ఎంత చక్కగా చెప్పాడో చూడండి. మలయజంబు ఏ వీట తొలు చెక్క డులిచి మొట్టమొదటి చెక్కని డులిచి తవ్వి వాళ్ళు మేడలకు ఇడ్డన్ వాళ్ళ మేడలకి వేసుకోగా ఇచ్చుకోగా తాపడం చేసుకోగా కింద పైన అంతా కూడా చందనంతో తయారు చేసుకోగా మిగిలినదే భూములకు డిగ్గు. ఆ తర్వాత భూములకి దిగుమతి అవుతుందండి. ఇది రెండు. అంటే అక్కడ ముత్యాలకు ప్రసిద్ధి, చందనం వృక్షాలకు ప్రసిద్ధి అన్నదాన్ని కవితాత్మకంగా చెప్పడం. కలచు నేవేటి సింహళ గజం బులగాలి చైత్రవేళ ఉదక్ దిశా గజంబు. సరే, చైత్రవేళ ఉదక్ దిశా గజము. పండితం దృష్ట్వా ఘుర్ఘురాయతే అన్నారు. ఒక కుక్కని చూసి కుక్క గుర్గుర్ అని ఎలా మోగుతుందో అలాగే ఒక ఏనుగు తనలాంటి ఇంకొక ఏనుగు ఉంటే దానికి కోపం వస్తుంది. ఎలా? కలచు ఏవీటి సింహళ గజం బులగాలి. ఆ నగరంలో అందరి ఇళ్ల ముందు ఏనుగులు కట్టేసి ఉంటాయట. మేము చాలా ఐశ్వర్యవంతులం అండి, చాలా ధనం ఉందండి. కాదు నాయన, నీ ఇంట్లో ఎన్ని ఏనుగులు ఉన్నాయి? గజాంతం హి ఐశ్వర్యం అన్నారు. ఏనుగుల్ని పోషించగలిగిన శక్తి ఉన్నవాడే ఐశ్వర్యవంతుడు. అంతే తప్ప మనకి మనమే తిని ఒక చిన్న ఎలుకను కూడా సరిగ్గా పోషించలేనిది ఐశ్వర్యం కాదనమాట. ఆ ఊరిలో ఏనుగులు ఉంటాయన్నమాట. మను చరిత్రలో కూడా చాలా బ్రహ్మాండంగా చెప్తాడు. ఆ సింహళ దేశం నుంచి తెచ్చినటువంటి ఏనుగులు అనమాట. ఇవి రాజు మాత్రమే చెప్పే విషయాలు కొన్ని ఉంటాయండి. యామునాచార్య చరిత్రలో కూడా అంటాడు అంతే. ఆ రాజు అంటాడు, ఏమయ్యా ఎవ్వడవు ఈవు ఇసుమంత ఠింగణావు అంటే, ఏంటి ఇంత ఉన్నావు నువ్వు, ఎవడరా నువ్వు మాట్లాడుతున్నావు అని మామూలు వాళ్ళు కవిత్వం చెప్తారు, పొట్టివాడివి వామనుడివి అని. కానీ ఇసుమంత ఠింగణావు, ఠింగణ అనే ఒక విదేశీ జాతి గుర్రం, అది సంకర జాతికి సంబంధించిన గుర్రం అండి. అది ఇంతే ఉంటుంది, పొట్టిగా ఉంటుంది, కంచరగాడిద టైప్ అనమాట. అది తెలిసినవాడు కాబట్టి ఆ పదాన్ని తెచ్చాడు. ఇసుమంత ఠింగణావు, ఇంత ఠింగణాలా ఉన్నావు, మాట్లాడుతున్నావు ఏమిటని యామునాచార్యుల వారిని రాజు ఆక్షేపణ చేసేటటువంటి పద్ధతి అనమాట. అలాగే ఇక్కడ సింహళ దేశం నుంచి వచ్చేటటువంటి గజాలు చాలా ప్రసిద్ధి చెందినవట. ఆ వాటి నుండి గాలి వస్తుంది. ఏనుగుల మీద నుంచి గాలి రావటం ఏంటి?
ఏనుగుకి 10 చోట్ల నుంచి మదం స్రవిస్తుందని చెప్తాయి కావ్యాలు, చెప్తాయి. గజశాస్త్రంలో కూడా ఉంది. ఒక్కొక్క చోట నుంచి స్రవించే ఒక్కొక్క మదానికి ఒక్కొక్క పేరుంది. మళ్ళీ చెక్కిళ్ళ నుండి స్రవించే మదానికి దానము అని పేరు. ఇది మనం చేసే దానం కాదు. మద్దానాంబ పరిపుష్ట చందనలత అంతఛాయలందు ఉండలేక ఈ నిరాశనిటేల వచ్చిది భయం బెట్లో గదే ఈశ్వర అన్నాడు కదా పోతనామచ్చుడు గజేంద్ర మోక్షణాలు. అందులో కొంతమంది పొరబడి మద్దానాంబ అంటే నేనప్పుడు రాజుగా ఉన్నప్పుడు దానాలు చేసి 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 ఆ నీరు అలా ప్రవహించి అని పొరపడిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ దానము అంటే మదం అన్నమాట. అలాగే ఇక్కడ మలయజము అంటే దక్షిణ దిక్కు నుండి సింహళం నుంచి వచ్చినటువంటి ఏనుగులు ఉన్నాయి చూసారా, ఆ ఏనుగుల పైనుంచి ఆ మదానికి ఒక పరిమళం ఉంటుందని చెప్తారు. ఆ పరిమళానికి ఆసక్తికరంగా ఆకర్షింపబడి తుమ్మెదలు వచ్చి వాళ్తూ ఉంటాయి. అందువల్ల సింహళ దేశం నుంచి వచ్చిన ఏనుగులన్నీ ఆ నగరంలో ఉండటం వల్ల ఆ ఏనుగుల మీద నుంచి గాలి చక్కగా ప్రవహించి అదే వీచి అలా 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 వచ్చి ఉత్తరం వైపుకు వస్తే ఉత్తరం వైపున ఉదక్ దిశ అన్నాడు. ఉదక్ దిశ ప్రాక్, మళ్ళీ సంస్కృతంలో దిక్కులు, ఇది ప్రాక్ పశ్చాత్. చూడండి ఎంత గమ్మత్తుగా చెప్తారు. ఇలాంటి మంచి సర్వసమర్థమైనటువంటి భాష, మళ్ళీ ఎక్కడా కూడా సంశయాలు ఉండకుండా ఉండేలాగా చెప్పడం అన్నమాట. ప్రాక్ మొదటిది, పశ్చాత్ నెక్స్ట్ అన్నాడు అంతే. దానికి ఆపోజిట్ ఇది పశ్చాత్. ఆ పశ్చాత్ నుంచి వచ్చిందే పాశ్చాత్యులు అంటే అర్థం అదనమాట. పాశ్చాత్యులు అంటే వెస్టర్న్స్ అంటున్నాం కదా మనం, దానికి ఏమిటి అర్థం? పశ్చాత్ నుంచి వచ్చింది పాశ్చాత్యులు అన్నమాట. సరే, ఏ వీటి సింహలంబుల గాలి చైత్రవేళ ఉదక్ దిశా గజంబు. అది ఉదక్ దిశ, ఉత్తర దిక్కున ఒక గజం ఉంటుంది కదా, 8 దిక్కుల్లో 8 గజాలు ఉంటాయి. ఉత్తర దిక్కున ఉన్న గజానికి ఈ గజముల నుండి వచ్చే చల్ల గాలి తగిలేసరికి వాటికి కొంచెం మనసు కలత చెందుతుందట. అంతే కదా, ఎప్పుడు కలత చెందుతుంది? మేమే గొప్పవాళ్ళం అనుకుంటూ ఉంటే, మా దానమే గొప్పది అనుకుంటూ ఉంటే, ఇప్పుడు మా దానం నుంచి వచ్చేటటువంటి గాలి వేడిగా ఉంటుంది కదా, ఉత్తరం వైపు నుంచి ఉంది. కానీ ఇదెక్కడి నుంచాయా? ఈ సింహళ దేశపు గజాలు ఉన్నాయే, వాటి నుంచి వచ్చే చల్లని గాలి వాటికి తగిలి వాటి మనసంతా కలత చెందుతోంది. అటువంటి నగరం అంటే గజాల గురించి చెప్పాడు. అక్కడున్న చందనం గురించి, ముత్యాల గురించి. తాల్తురు ఏ వీటి ప్రాక్తన భూప నిర్మాల్య మరకతంబులు పెరధరణిపతులు. ఇప్పుడు చూడండి, సంపన్నులు ఏం చేస్తారు? మార్కెట్లో ఒక మంచి కారు వస్తే బ్రాండెడ్ కారు కొంటారు, 4 రోజులు వాడతారు. కొత్త కారు రాగానే ఇది మళ్ళీ అమ్మేస్తారు. ఎందుకని? ధనం ఉంది. వెంటనే పాతపడిపోతుంది. 10 రోజులకే కొత్త కారు వస్తే ఇది పాతపడిపోతుంది, తీసేయండి మళ్ళీ పక్కన. అప్పుడు దాన్ని ఏం చేస్తారండి? సెకండ్ హ్యాండ్లో అమ్మేసుకుంటూ ఉంటారు కదా. అలాగే ఈ ఊరిలో ఉన్నటువంటి రాజులు ధరించిన మరకతమణులే సెకండ్ హ్యాండ్ అయిపోతే మిగిలిన రాజులు పెట్టుకుంటారట, మిగిలిన దేశాల్లో ఉన్న రాజులు. చూడండి, అంటే సెకండ్ హ్యాండ్ సేల్స్ ఇవేవో ఉన్నాయి కదా మనకి వెబ్సైట్లు, ఏమిటి ఓలెక్స్ ఇలాంటివేవో ఉన్నాయి చూసారా. అట్లాంటివన్నీ శ్రీకృష్ణదేవరాయలు అప్పుడే కనిపెట్టేశాడు. అయితే పేరు పెట్టలేకపోయాడు అంతే పాపం, ఏం చేస్తాం. తాల్తురు ఏ వీటి ప్రాక్తన భూప నిర్మాల్య మరకతంబులు. ఏ నగరంలో ఉన్నటువంటి ప్రాక్తన భూప నిర్మాల్యము, పూర్వకాలానికి చెందినటువంటి రాజులు ధరించి విడిచిపెట్టిన, నిర్మాల్యం అంటే అనుకున్నాం కదా, ధరించి విడిచిపెట్టిన మరకతంబులు, మరకతము మొదలైనటువంటి మణుల్ని పెరధరణిపతులు, ఇతర ధరణిపతులు అంటే రాజులు ధరిస్తారు. కపివర నియుక్త గిరి సదృగ్గహన నిలయ గాత్ర గాహిత కనక ముక్త కవాట గోపుర ఆవేదిత ఉచ్యత అక్షోభ్య వప్ర. రామాయణాన్ని దించేశాడు అక్కడ. వప్రము అంటే కోట, కోట గోడ చుట్టూ ఉంటుంది కదండి, గోడని వప్రము అంటారు. ఆ వప్రం ఎలా ఉంటుంది? ఆ వప్రానికి ఒక కవాటం ఉంటుంది, 2 తలుపులు ఉంటాయి. అంటే లోపల ఉన్నదంతా అంతఃపురం అంటారు. దానికి చుట్టూ గోడ ఉంటుంది, ఆ గోడని వప్రం అంటారు. ఆ వప్రానికి పైన బురుజులు ఉంటాయి.
ఆ బురుజులు దీనికి మధ్యలో ఒక చోట కవాటం ఉంటుంది. ఈ కోట గోడ చుట్టూ కందకం ఉంటుంది. కందకం అంటే తెలుసు కదా, లోతుగా తవ్వి దాంట్లో నీళ్లు వేసి నీళ్లు పోసి తర్వాత అందులో మొసళ్ళు కూడా పెంచుతూ ఉంటారు. పెంపుడు మొసళ్ళు ఉంటాయి అన్నమాట. ఎందుకని ఎవడైనా సరే అందులో దూకి ఈదుకుంటూ వచ్చి కోటలోకి రాకుండా వాటిని భద్రపరుస్తారు. అలాంటి ఆ వప్రం ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. కపివర నియుక్త, రామాయణంలో కపివర, కపి అంటే వానరులకి వరుడైనటువంటి అంటే శ్రేష్ఠుడైన సుగ్రీవుడు, నియుక్త పంపిన, గిరి సదృక్, ఒక్కొక్కడు ఒక్కొక్క పర్వతంలాగా ఉన్నారండి వానరులు అన్నాడు. గిరి సదృక్ పర్వతాల్లాగా ఉన్నటువంటి గహన నిలయ, గహన నిలయులు అంటే వానరులు. గహనం అంటే అడవి. వనచర అన్న శబ్దానికి వనేచర, వనచర అంటే వానరం అని అర్థం. గహన నిలయ అంటే వానరాలు. సుగ్రీవుడి చేత పంపబడిన ఒక్కొక్కడు ఒక్కొక్క పర్వతంలాగా ఉన్న వానరాలు వాళ్ళ గాత్ర, వాళ్ళ శరీరంతో గాహిత ప్రవేశింపబడిన, చెప్పాడుగా జాగ్రత్త సుమ, కొంచెం తలకాయలు ఉంచుకుని వెళ్ళండి రా, అక్కడ పెద్ద కవాటం ఉంటుంది, ముత్యాల కవాటం ఉంటుందని సుగ్రీవుడు చెప్పాడు మధురలో. అది చెప్తున్నారు ఇక్కడ చూడండి, ఎంత స్పష్టంగా చెప్తున్నారు. అలా పర్వతాల్లాగా ఉన్న వాళ్ళు ప్రవేశించారంటే ఆ వప్రం ఎంత ఉంది, అది ఎంత పెద్దది, దాని కవాటమే ఎంత ఉంటే ఆ వప్రం ఎంత ఉంది, ఆ గోడ ఎంత ఉందో ఊహించుకోవాలన్నమాట. సుగ్రీవుడి చేత పంపబడిన ఒక్కొక్కడు పర్వతంలాగా ఉన్న గహన నిలయులు అంటే వానరులు, వాళ్ళ యొక్క గాత్ర శరీరము చేత గాహిత ప్రవేశింపబడిన కనక బంగారంతో కూడిన ముక్తా కవాట, ముత్యాల దండలను ముత్యాలు పొదిగినటువంటి బంగారపు తలుపులతో ఉన్న ఒక గోపురము. ఆ కవాటాలతో ఉన్నది, పైన గోపురాలు కలిగినది. గోపురాలతో ఆవేదిత తెలుపబడిన, అచ్చత స్వచ్ఛమైన, అక్షోభ్య ఎవరి చేత భేదింపబడినటువంటి వప్రము. వప్రానికి వేసినటువంటి విశేషాలండి ఇవన్నీ. దానికి కవాటం ఉంది, ఆ కవాటానికి ముత్యాలు ఉన్నాయి, అలాగే గోపురం ఉంది. వీటన్నింటితో చాలా స్పష్టంగా తెలియబడుతోంది. ఏం తెలియబడుతోంది? దీన్ని ఎవడూ భేదించలేనటువంటి పద్ధతిలో అక్షోభ్యంగా ఉన్నది. అలాంటి వప్రము, వప్ర అంటే వప్రంతో తనరు, దాంతో ప్రకాశిస్తున్నటువంటి దక్షిణ మధుర సాంద్ర ద్రుమధుర. అక్కడ యమకం అన్నాడు, దక్షిణ మధుర, ఇక్కడ ద్రుమధుర, ద్రుమధుర అని అక్కడ సభంగంగా శ్లేషగా పదాలను విభాగం చేసుకుని చేయాలన్నమాట. ఇది మధురకి సంబంధించినది. సో ఇక్కడికి మనం ప్రారంభం చేసాం. తర్వాత ఇందులో కొన్ని మంచి పద్యాలు చూద్దాం. స్వస్తి ఆముక్తమాల్యదలో ద్వితీయాశ్వాసంలో ఉన్నాం మనం. ద్వితీయాశ్వాసమైన ఇది ఒక అద్వితీయమైన ఆశ్వాసం. ఎందుకంటే ఆముక్తమాల్యద కథకి బీజం పడే ఆశ్వాసం ఇదే. మొట్టమొదట ఆశ్వాసం మొత్తం రాయలవారి ప్రతిభా వైశిష్ట్యం, అలాగే విష్ణుచిత్తుల వారి పరిచయం మాత్రమే జరిగింది. ద్వితీయ ఆశ్వాసంలో అసలు ఈ విష్ణుచిత్తుల వారు మధురా నగరానికి వెళ్ళి పాండ్యరాజుని మెప్పించి అక్కడ శ్రీ మహావిష్ణువే పరదైవం అని నెలకొల్పడానికి కావలసినటువంటి నాంది ఈ ఆశ్వాసంలోనే జరుగుతుంది. రాయలవారు చేసిన పురవర్ణనలలో ఇది రెండవ పురవర్ణన. మధురాపురాన్ని వర్ణిస్తున్నారు. సాధారణంగా ప్రబంధాలన్నీ ఒక మూస పద్ధతిలో సాగుతాయి. ఎక్కడో కుమార సంభవంలో నన్నెచోడ మహాకవి అష్టాదశ వర్ణనలు చెయ్యాలి అని కొన్ని వర్ణనలు ఆయన చేసి చూపించాడు. అందులో ప్రధానంగా కావ్యంలో మొట్టమొదట పురవర్ణన ఉండాలి. కవులందరూ చేశారు పురవర్ణన. పురాన్ని వర్ణించిన తర్వాత కోటని వర్ణిస్తారు, కోట గోడని వర్ణిస్తారు, దాన్ని వప్రము అంటారు. కోట గోడ చుట్టూ ఉండే పరిఖని వర్ణిస్తారు, దాన్ని పరిఖావర్ణన, అదే మనం కందకం అంటూ ఉంటాం. ఆ తర్వాత ఆ ఊళ్ళో ఉన్న సౌధాలను వర్ణిస్తారు, వీధుల్ని వర్ణిస్తారు, వీధుల్లో ఉన్న విపణి వీధులు అంటారు కదా, అంగళ్లను వర్ణిస్తారు. ఆ తరువాత రథాలను, గజాలను, అశ్వాలను, ఇలాంటి అశ్వవర్ణన, గజవర్ణన ఇవన్నీ కూడా చేస్తారు. తరువాత చాతుర్వర్ణ్య వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళందరూ ఆ పురంలో ఎలా ఉంటారు,
ఇదంతా ప్రబంధాలలో అష్టాదశ వర్ణనల రూపంలో చేసినప్పటికీ ఆనాటి సమాజంలో ప్రధానంగా వీధులు ఎలా ఉండేవి, సౌధాలు ఎలా ఉండేవి, వాటి నిర్మాణం ఎలా ఉంది, ఇలాంటి ఎన్నో ఆంతరమైన అంశాలు తెలుసుకోవడానికి ప్రబంధాలలో ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి. అవన్నీ కొన్ని పరిశోధనలు చేస్తే మనకు తెలుస్తాయి అన్నమాట. సాధారణంగా మనం ఎలా చదువుతాము, ఊరికి అతిశయోక్తులతో చెప్తారండి వీళ్ళంతా. ఏవో పురాణాల్లో చెప్పిన విధంగా ప్రబంధాల్లో కూడా, కావ్యాల్లో కూడా ఆ పురంలో ఉన్న మేడలన్నీ చాలా ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి ఇవన్నీ. కానీ దాంట్లో కూడా, వాటిల్లో కూడా కొన్ని చమత్కారాలు ఉన్నప్పటికీ చాలా ప్రబంధాలలో కొంతమంది కవులు అనేకమైన అంశాలను వాళ్ళు ప్రస్తావన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక చెరువుని కట్టినప్పుడు చెరువు గట్టు, దాన్ని స్టోన్ చిప్పింగ్ అంటూ ఉంటారు. చెరువుకి ఆ గట్లు వరుసుకొని పోకుండా ఉండటానికి కావలసిన సిమెంటు అది వేసి ఎట్లా తయారు చేయాలి, ఇలాంటి విషయాలను కూడా ప్రబంధాలు చాలా రకాలుగా చెప్పారు. అలాగే రథాల తయారీ గురించి చెప్పారు. రికార్డింగ్ అవడం లేదండి, సీతారామరాజు గారు ఫోన్ ఎత్తడం లేదు, నాకు పర్మిషన్స్ లేవండి. సరే, అలాంటి అనేక శాస్త్ర సాంకేతికమైన విషయాలు కూడా ప్రబంధాలలో ఖచ్చితంగా చాలా సందర్భాల్లో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయల వారు కూడా తన దృష్టితో సమాజాన్ని చూసి కోటని, పురాన్ని వర్ణన చేశారు. అందులో ఒక వర్ణన మనం సౌధ వర్ణన తీసుకున్నాం. 12వ పద్యం మనం అనుకున్నట్లుగా చూడండి ఒక్కసారి. ఘన సౌధాళి వియద్ధునీ జలధి వీకన్నావలై నీడదోప నెలంతల్ వణిగాకృతిన్ సరకుమార్పన్ కోలలన్ గట్టి ఇచ్చు నిజద్వీప విచిత్రపట్ట వసనస్తోమంబునాన్ పొల్చు పెల్లనిలాన్యోన్య విమర్శితన్ నగర నాకానేక కేతుచ్చటల్. సరే, రాయలవారి పద్యం మనకి తెలియందే ఉంది. ఎంత పిండితే అంత రసం ఎక్కువ వస్తుందన్నారు. కొన్ని ఉన్నాయి. ఇక్షుదండం అన్నారు. చెరుకు గడని ఎన్నిసార్లు దాంట్లో వేసి తిప్పితే అంత రసం ఎక్కువ వస్తుందట. ఒకసారి తిప్పొదిలేస్తే రసం అందులో ఉండిపోతుంది, మనకు కావాల్సింది రాదు. అలాగే రాయలవారి పద్యం కూడా ఒక్కసారి చదివి వదిలేసామనుకోండి అదేం అర్థం కాదనమాట. ఇక్షుదండం, అలాగే తిలలు అన్నారు. తిలలు, నువ్వులు కూడా అంతే. ఎన్నిసార్లు రూపితే అన్నిసార్లు నూనె వస్తుంది. అలాగే ఇంకొకసారి చూడండి. ఘన సౌధాళి వియద్ధునీ జలధి వీకన్నావలై నీడదోప నెలంతల్ వణిగాకృతిన్ సరకుమార్పన్ కోలలన్ గట్టి ఇచ్చు నిజద్వీప విచిత్రపట్ట వసనస్తోమంబునాన్ పొల్చు పెల్లనిలాన్యోన్య విమర్శి తన్నగర నాకానేక కేతుచ్చటల్. ఇందులో వర్ణించదలుచుకున్న అంశం ఏమిటయ్యా అంటే, ఆ నగరంలో ఉన్న భవనాలపైన ఉన్న కేతువుల యొక్క సమూహాలు. ఒక్కొక్క భవనం మీద పైన జెండాలు ఉంటాయి కదా, ఆ జెండాలు ఎలా ఉన్నాయి అన్నారు. ఆ జెండాలకి పోలిక స్వర్గంలో ఉన్న మేడలలో ఉన్న మేడల మీద ఉన్నటువంటి కేతు చటల్, ఈ రెండింటిని కలిపి చెప్తున్నాడు. తత్ నగర నాక అనేక కేతుచ్చటల్. ఈ నగరంలో ఉన్న, అలాగే నాకము అంటే స్వర్గంలో ఉన్న అనేకమైన కేతనాల యొక్క సమూహము. రాయల కాలంలోనే విదేశీ వ్యాపారము, ముఖ్యంగా నౌకా వ్యాపారము జరిగేది అని చెప్పడానికి ఇలాంటి వర్ణనలే ఉదాహరణ. ఏమైంది? ఒక మనోహరమైన ఊహ చేస్తాడు రాయలు. రాయల వారు ఏ పద్యం రాసినా అందులో ఒక కథ ఉంటుందండి. వర్ణనకి సంబంధించి కూడా కథలు ఉంటాయి. దానికి ఒక కథ చెప్పుకోవాలి మనం. ఏమిటా కథ? ఒక ద్వీపంలో ఉన్న వాళ్ళు ఇంకొక ద్వీపం వాళ్ళకి తమ సరుకుని అమ్మేటప్పుడు ఎలాంటి పద్ధతుల్ని వాళ్ళు పాటిస్తారు. తమ నౌకని వేసుకుని వెళ్తారు. ఇంకొక ద్వీపం ఉంటుంది, అటువైపు ద్వీపం వాళ్ళు కూడా వాళ్ళ నౌకని వేసుకుని వస్తారు. ఈ ద్వీపం వాళ్ళు ఆ ద్వీపం వాళ్ళు పరస్పరం వస్తువుల్ని ఇచ్చిపుచ్చుకోవడానికి కొన్ని నమూనాగా కొన్ని వస్తువుల్ని పంపిస్తూ ఉంటారు. వాళ్ళు దిగకుండానే ఒక పెద్ద పొడవాటి కర్ర కట్టి ఆ కర్రకి చివర ఏవైనా వస్త్ర వ్యాపారం అనుకుందాం, ఆ వస్త్రాలకి సంబంధించినటువంటి కొన్ని
నమూనా వస్త్రాలని ఆ కర్రకి చివర కట్టి ఒకరికి ఒకరు ద్వీపాంతర వాసులు ఉంటారు కదా, ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ ద్వీపం వారికి, అక్కడ ఉన్నవారు ఈ ద్వీపం వారికి ఇచ్చిపుచ్చుకుంటూ ఎలా ఉందో చూడండి మాది, ఇది బాగుంటే మీరు తీసుకోండి అని నమూనా వస్త్రాలు ఇస్తున్నట్లుగా ఒక దృశ్యాన్ని ఈ పద్యంలో చూపిస్తున్నారు. ఇది చెయ్యాలి అంటే ఏముండాలి? ఓడలు ఉండాలి, సముద్రం ఉండాలి, 2 ఓడలు ఉండాలి, 2 సముద్రాలు ఉండాలి. ఈ ఓడ మీద కొంతమంది వ్యాపారస్తులు ఉండాలి, ఆ ఓడ మీద కొంతమంది వ్యాపారస్తులు ఉండాలి. వాళ్ళు ఏదైనా ఒక వస్త్రాన్ని ఇవ్వాలి, ఆ వస్త్రానికి ఒక కర్ర, పొడవాటి కర్ర ఉండాలి. ఇవన్నీ కావలసినటువంటి పరికరాలు. రాయలవారి పద్యంలో ఒకే పద్యంలో బాగా అనేకమైనటువంటి విషయాల్ని బాగా దట్టించి చెప్పడం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఘనమైనటువంటి అంటే కదలకుండా స్థిరంగా ఉన్న, ఘన అంటే గొప్ప అని సాధారణంగా చెప్పుకుంటాం, కానీ మధురాపురంలో ఉన్నటువంటి మేడలు ఘన సౌధాళి. సౌధము అంటే భవనం, ఎందుకని సుధతో కట్టింది కాబట్టి దాన్ని సౌధము అంటారు. సుధ అంటే సున్నం అన్నమాట. ఘన సౌధాళి. పొడవుగా ఉన్నటువంటి మధురాపురంలో ఉన్న మేడలు ఎక్కడి వరకు వెళ్ళాయి? ఆకాశగంగని దాటి పైకి వెళ్ళాయి. వియద్ధుని. వియత్ అంటే ఆకాశం, ధుని అంటే నది. ఆకాశంలో ఉన్న నది ఏమిటి అంటే ఆకాశగంగ అన్నాం. ఈ ఆకాశగంగ ఎలా ఉంది? ఒక సముద్రంలాగా ఉందట. వియద్ధుని జలధి. అలా వెళ్ళిన తర్వాత ఈ పొడవుగా ఉన్నటువంటి ఎత్తుగా ఉన్న సౌధాలు ఆకాశగంగలో ప్రతిబింబించాయి. ఎలా ప్రతిబింబించాయి? స్పష్టంగా ప్రతిబింబించాయి, అంటే నీడబడింది అని అర్థం. ఘన సౌధాళి వియద్ధుని జలధి వీకన్ నావలై నీడతోబా. ఇప్పుడు ఈ సౌధాలను ఒక నావ కింద పోల్చాడు. దీన్ని రూపకాలంకారం అంటారు. ఆకాశగంగా అనే సముద్రంలో మధురాపురంలో ఉన్న ఎత్తైన మేడలు అనే ఓడలు, వాటి నీడ ఆకాశగంగలో పడింది. నావలై నీడదోప నెలంతల్. నెలతలు. ఆ భవనాల మీద స్త్రీలు ఉండి చక్కగా విలాసంగా క్రీడలు ఆడుతూ ఉంటారు. వీళ్ళు ఎలా ఉన్నారట? వీళ్ళు వణిక్. వణిక్ అంటే వ్యాపారస్తుల్లాగా ఉన్నారు. నెలతలు వ్యాపారస్తుల్లాగా ఉంటే వణిక్ ఆకృతిన్ ఆకారంతో సరకు మార్పన్. సరకు మార్పిస్తున్నట్లుగా ఈ భవనాలకి సంబంధించినటువంటి నీడ ఆకాశగంగలో పడింది. అవి ఎలా ఉన్నాయి? స్వర్గంలో ఉన్న భవనాలా అన్నట్లుగా ఉన్నాయి. ఈ భవనాలు ఆ భవనాలు. నీడ ఎప్పుడు ఎక్కడ పడుతుంది? సరిగ్గా అది ఎక్కడ అంతమవుతుందో అక్కడి నుంచి మొదలవుతుంది. మనం నడుస్తూ వెళ్తున్నాం అనుకోండి, పాదాల దగ్గర నుంచి నీడ మొదలవుతుంది. అలాగే ఈ భవనాలు ఎత్తుగా ఉన్నాయి, భవనాల మీద కేతనాలు ఉన్నాయి, ఆ కేతనాల దగ్గర వ్యాపారస్తులు ఉన్నారు. ఇదే ఈ భవనానికి సంబంధించిన నీడ ఆకాశగంగలో పడుతుంది. అంటే అక్కడ ఎక్కడైతే జెండా ఉందో ఆ జెండాన్ని తాకుతున్నట్లుగా ఇంకొక భవనంలాగా నీడ పడుతోంది. ఇది స్వర్గంలో ఉన్న భవనాలు అనుకోండి. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు. ఎవరు? భవనాల మీద ఉన్నటువంటి స్త్రీలే వ్యాపారస్తులు. అలాగే అక్కడ కూడా నీడ రూపంలో ఉన్నటువంటి సౌధం ఉంది కదా, దాంట్లో కూడా వీళ్ళ ప్రతిబింబాలు పడుతూ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా వ్యాపారస్తులు ఉన్నారు. ఇప్పుడు చూడండి, 2 భవనాలు 2 ఓడల్లాగా ఉంటే ఈ ఓడలకి కట్టినటువంటి జెండాలు అంటే భవనాల మీద ఉన్నటువంటి జెండాలే ఓడల పైన ఉన్నటువంటి ఒక కర్రకి కట్టిన ఒక వస్త్రాలు అనుకోండి. ఇప్పుడు కింద ఉన్నటువంటి స్త్రీలు ఏం చేస్తున్నారు? ఒక కర్రకి వస్త్రాన్ని కట్టి ఇంకొక ద్వీపం వారికి ఇచ్చి, మా వస్త్రం బాగుందా లేదో చూడండి, మీకు కావాలంటే మళ్ళీ ఇస్తాం అన్నట్లుగా వస్తు మార్పిడి వ్యాపారం చేయడానికి కావలసిన లావాదేవీలు జరుపుతున్నారా అన్నట్లుగా ఉన్నది. నెలంతల్ వణిక్ ఆకృతిన్ సరకు మార్పన్. నెలతలు వణిక్ ఆకృతిన్ వ్యాపారం చేసేవారిలాగా సరకు మార్పన్. సరకు మార్చడానికి కోలలను గట్టి, కోల అంటే కర్ర, పొడవాటి కర్రకి కట్టి ఇస్తున్నటువంటి నిజద్వీప విచిత్ర పట్ట వసన స్తోమంబు.
నిజ తమకు సంబంధించిన ద్వీప తమ ద్వీపానికి సంబంధించిన చిత్ర విచిత్రమైన అందమైన పట్టవసన స్తోమంబు. పట్టవసనాలు అంటే పట్టు వస్త్రాలు, వాటికి సంబంధించిన స్తోమము అంటే సమూహము వాటిని ఇస్తున్నాయా అన్నట్లుగా, నాన్ అంటే అన్నట్లుగా, పొల్చు ప్రకాశించే ఒప్పేటటువంటి, పెల్ అనిల అన్యోన్య విమర్శి పెద్ద గాలి రావటం వల్ల అన్యోన్య విమర్శి ఒకదాన్ని ఒకటి తాకుతున్నట్లుగా, పరామర్శిస్తున్నట్లుగా, పలకరించుకున్నట్లుగా ఉన్నాయట కేతనాలు. అవి ఎలా ఉన్నాయి? అన్యోన్య విమర్శించుకునేలాగా ఉన్న తత్ నగర నాక అనేక కేతుచ్చటల్. అక్కడ నాకము స్వర్గంలో సౌధం, ఆ సౌధం మీద ఉన్నటువంటి కేతనాల అన్నట్లుగా ఈ ఓడలకి సంబంధించిన నీడలే పడితే, ఈ రెండు కేతనాలు దగ్గరగా ఉంటే వాటికి చివర కర్రలు ఉంటే, అక్కడేమో ఇక్కడ ఈ స్త్రీలు ఉంటే, ఈ స్త్రీలు వ్యాపారస్తులు అనుకుంటే, ఈ స్త్రీలు ఉన్నటువంటి ఈ సౌధాలే వాటిని ఏమనుకోవాలి? ఓడలు అనుకుంటే, రెండు ఓడలు వచ్చి ద్వీపాంతర వాసులకు తమకి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ మార్చుకోవడానికి వ్యాపారం చేయడం కోసం నమూనాగా చూపిస్తున్నారా అన్నట్లుగా ఆ సౌధాల మీద ఉన్నటువంటి కేతనాలన్నీ రెపరెపలాడుతున్నాయి, పరస్పరం ఒకదాన్నొకటి తాకుతున్నాయి అని చెప్పాడు. ఎంత విషయం చూడండి అందులో. ఘన సౌధాళి వియద్ధుని జలధి వీకన్ నావలై నీడదోప నెలంతల్ వణిగాకృతిన్ సరకుమార్పన్ కోలలన్ గట్టి ఇచ్చు నిజద్వీప విచిత్ర పట్టవసన స్తోమంబునాన్ పుల్చు పెల్లనిలాన్యోన్య విమర్శి తన్నగర నాకానేక కేతుచ్చటల్. కేతువు అంటే జెండా, చట అంటే సమూహము. అనేకమైన కేతువులు అంటే ఆ ఊళ్ళో భవనాలు కూడా అనేకంగా ఉంటాయి. అనేకంగా ఉన్న ఒక్కొక్క భవనము, ఒక్కొక్క సౌధము ఎలా ఉంటుంది? ఒక్కొక్క ఓడలాగా ఉంది. ఇది చాలా ఎత్తైనది అని చెప్పడం అన్నమాట. దీన్ని ఉత్ప్రేక్ష రూపకాలంకారాలు రెండూ కలిపి, అంటే ఈ భావన అంతా కూడా కొత్తది. ఆ కొత్త భావన చెప్పడానికి ఏం చేస్తున్నాడు? సౌధాన్ని ఓడతో పోల్చాడు. అలాగే అక్కడ ఆకాశగంగనేమో సముద్రంతో పోల్చాడు. కోలలు అన్నారు. ఆ కోలలు ఇక్కడ కూడా కోలలే. వ్యాపారస్తులు ఒక కర్ర కట్టి ఆ కర్రకి చివర వస్త్రాలని ఇచ్చి పరద్వీపాలకి అందులో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినట్లుగా ఇదిగో ఈ సౌధాల మీద ఉన్నటువంటి జెండా కర్రలన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వణిక్ వ్యాపారస్తుల్లాగా ఉన్నారు. ఇవన్నీ ఏం చేశారంటే అభేద రూపకాలని చెప్పాడు. అలాంటి చిక్కనైనటువంటి కవిత్వం రాయలవారిని అర్థం చేసుకోవాలంటే రసికత ఉండాలి అన్నారు. కవిత్వాన్ని అర్థం చేసుకుని అందులో ఉన్న భావాన్ని తెలుసుకోలేకపోతే కవిత్వం చదవడం వృధా అన్నాడు. మీకు ఒక కవి అంటాడు, అందుకే చమత్కారంగా, అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక మాలిక మాలిక. బ్రహ్మదేవుడికి ఒక దరఖాస్తు పెట్టుకున్నట్ట, అయ్యా నా నుదిటి మీద ఎన్ని రకాల పాపాలని రాస్తావో రాసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఇతర పాప ఫలాన్ని యథేచ్ఛయా విలిఖితాని, యథేచ్ఛగా ఇతర పాప ఫలాలన్నింటినీ రాసుకో, సహే చతురానన. కానీ అరసికేషు కవిత్వ నివేదనం, రసికత్వం లేని వారికి కవిత్వాన్ని నివేదించడం అనేది నా శిరస్సు మీద మాత్రం రాయొద్దు 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 అని. బాగానే ఉందండి. కవిత్వం అనేది ఎలా ఉండాలి? ద్రాక్షపాకంలా ఉండాలి తప్ప ఈయనలాగా ఇంత నారికేళ పాకంలో పెడితే ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకోవడం, ప్రాచీనమైనటువంటి పదాలని వాడడం, దాంతోపాటు ఊహలు కూడా చాలా గమ్మత్తుగా ఉండటం, ఎవరికి రానటువంటి కొత్త కొత్త ఊహలు ఉండటం, దాని వెనకాల ఒక కథలు చెప్పటం. దీంట్లోనే తర్వాత ఇంకొక పద్యం ఉంటుంది, సోరణ గండ్లరాన్ అని. చాలా చమత్కారాలు ఉంటాయన్నమాట. ఆ పురంలో ఉన్నటువంటి సౌధాలు ఎక్కడి వరకు? నక్షత్ర మండలం కంటే పైకి వెళ్ళిపోయాట, ఆకాశం దాటి వెళ్ళిపోయాయి. మరి సాయంకాలం అవ్వగానే అప్పటికప్పుడు పుడుతూ ఉంటాయి చిన్న చిన్న నక్షత్రాలు. ఆ చిన్న నక్షత్రాలు ఏం చేస్తాయి? అటు ఇటు తిరుగుతూ 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 వచ్చి ఆ నగరంలో ఉన్న సౌధాల బాగా ఎత్తైనటువంటి భవనాలలో వాళ్ళు స్త్రీలు ఏం చేస్తారట? కిటికీలు తెరుస్తారట. మరి గాలి కోసం కిటికీలు తెరుస్తారు కదండి. సాయంత్రం అయ్యింది,
వెంటనే పొలోమని నక్షత్రాలు లోపలికి వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తాయి అంటే ఈ భవనాలు ఆకాశం కంటే బాగా ఎత్తుగా ఉన్నాయి కాబట్టి. అవి కూడా ఏమొస్తాయి అంటాడు, చిన్న కొదమ నక్షత్రాలు అంటాడు, కొదమ చుక్కలు లోపలికి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత వాటికి ఒక పెద్ద ప్రమాదం ఎదురుపడింది. ఏమిటి? వాళ్ళు ఏం చేస్తారట, ఈ నక్షత్రాలు రాగానే వీటిని ముత్యాలు అనుకుని వాటిని దండల కింద గుచ్చేస్తారట. అందులో ఉన్న స్త్రీలు పొరపాటున వచ్చేసామే, ఇప్పుడు మమ్మల్ని పట్టేసుకుంటారని వాటికి భయం వేసింది. అయితే వాటి అదృష్టం కొద్దీ ఏమైందట, వాళ్ళ భవనాలలో ఎత్తైన పై అంతస్తులో ఉన్న భవనాల్లో వీళ్ళు కిటికీలు తీశారు కదా, దానిపైన చాందినీ మేల్కట్టు ఉంటుంది. చాందినీ మేల్కట్టు అంటే మీరు చూడండి, సీలింగ్ చేస్తూ ఉంటారు చూసారా, ఇప్పుడు నక్షత్రాలలాగా ఆకాశంలాగా అందంగా అది ఎప్పటి నుంచో ఉంది. రాయల వారు చాలా చక్కగా వర్ణించారు. దానికి ఏం చేస్తారు, ముత్యాల దండల్ని ఇలా వేళ్లాడి తీస్తారట అందంగా. ఇప్పుడు ఈ నక్షత్రాలన్నీ వెళ్ళిపోయి ఏం చేసాయి, గప్చిపుగా ఆ ముత్యాల దండల్లో మధ్యన ఇరుక్కుని కూర్చున్నాయి. ఎందుకని వీళ్ళకి కనిపించకుండా. కనిపిస్తే ఏం చేస్తారు, వీళ్ళు వెంటనే రంధ్రాలు చేసేసి వాళ్ళు దండలుగా గుచ్చుకుని వేసేసుకుంటారు. కాబట్టి ఈ విషయం పెద్ద నక్షత్రాలకి తెలుసు, ఇవి పిల్ల నక్షత్రాలు పాపం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదనమాట, పొరపాటున వచ్చేసరికి ఇంకా వాటికి తెలిసింది. అయితే కొంచెం తెలివైనవి కాబట్టి వెంటనే నక్కి ఉన్నాయి. సరే కొంతసేపు అయిన తర్వాత, అర్ధరాత్రి అయిన తర్వాత ఉక్కబోస్తుంది కదా, అప్పుడు వాళ్ళు కిటికీలు తెరిచారు. అమ్మయ్య బతుకు జీవుడా అంటే బయటపడినాయి అని వర్ణిస్తాడు. ఇలా ఒకటా రెండా ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క కథ ఉంటుంది. అలాంటి అందమైనటువంటి వర్ణనలు, ఈ వర్ణనలు ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. అందువల్ల కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క మచ్చు తునగలాగా. అలాగే పుష్పలావికల వర్ణన మొట్టమొదట ఆముక్తమాల్యదలోనే శ్రీకృష్ణదేవరాయలు చేశాడు. ఎవరండి పుష్పలావికలు అంటే, పువ్వులు అమ్మేటటువంటి స్త్రీలు. మనం చూస్తూ ఉంటాం కదా, అంగళ్లలో వరుసగా వాళ్ళు గంపలు పెట్టుకుని పూలు అమ్ముతూ ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే పుష్పలావికలు అంటారు. తెలుగులో మొట్టమొదట ఈ పుష్పలావికల్ని పరిచయం చేసిన వాడు ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు. ఇది ఆధునిక కవులలో గురజాడ లాంటి వారు పుష్పలావికలని ఖండికలు రాశారండి. అది విశేషం. గురజాడ రాశాడు పుష్పలావికలని. ఈ పుష్పలావికలు వర్ణనలలో కొంత శృంగారం కూడా ఉంటుంది. అయితే గురజాడ శృంగారాన్ని కొంచెం తగ్గించి చాలా అందంగా రాశాడు. శ్రీకృష్ణదేవరాయల వారు చేసిన ఈ పుష్పలావికల్లో కూడా ద్వంద్వార్థాలు అలాగే శృంగారం పాళ్ళు ఎక్కువ ఉంటాయి. గురజాడ అందమైన 2-3 పద్యాలు, గురజాడ పద్యం రాశాడంటేనే చాలా విశేషం కదా. పుష్పలావికలట వరుసగా వాళ్ళు కూర్చుంటారు, గంపల్లో రకరకాలైన పువ్వులు పెట్టుకుంటారు. ఒక విటుడు ఆ పుష్పలావిక దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కలువ పువ్వు కొన్నట్ట. బ్రహ్మాండంగా విచ్చుకుందండి కలువ పువ్వు, పెద్ద పెద్ద దళాలతో. అబ్బాయి ఎంత బాగుందో ఈ పుష్పం అనుకుని కొన్నాడు. తీరా దాన్ని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర పెట్టేసరికి అది ముడుచుకుపోయింది. ఎందుకు ముడుచుకుపోయిందో అర్థం కాలేదు. తర్వాత రోజు వచ్చాడు. మనం కూడా చూడండి, కొన్ని ఏవైనా వస్తువులు కొన్నప్పుడు అవి నాణ్యత లేకపోతే మళ్ళీ వెళ్ళి కొట్టుబాడి మీద మనం దెబ్బలాడతాం. ఏమిటి ఇలా చేసావు, అలా చేసావు, ఇలా చేసావు అంటాం. అలాగే వాడు వచ్చి అంటున్నాడు, మోసములాయ లావికరో, ఓ లావిక మోసపోయాను నేను. మొన్నను నే తొగలెత్త నీకడన్, మొన్న నేను ఒక తొగ అంటే కలువ పువ్వుని నీ దగ్గర ఎత్తుకున్నాను అంటే కొన్నాను. ఏమైంది? మూసె గృహంబు చేరుతరి, ఇంటికి వెళ్ళేసరికి అది ముడుచుకుపోయింది. ఎందుకంటావు? ఎన్నిసార్లు ఆలోచించినా అర్థం కాలేదు. అందుకే ఇప్పుడు దీన్ని తీసుకొచ్చాను చూడు అని ఇచ్చాడు. ఇచ్చేసరికి మళ్ళీ ఇక్కడ వికసించేసింది. అది ఆశ్చర్యపోయాడు. ఏమిటయ్యా కారణం అంటే, ఆమె ముఖం చంద్రుడిలాగా ఉంది కదా, అందువల్ల ఈ కలువ పువ్వు వికసిస్తుంది. అక్కడి నుంచి తీసుకుని వెళ్ళేసరికి ఏమవుతుంది, అది ముడుచుకుపోతుంది. అది చమత్కారం. మోసములాయలావికరో మొన్నను నే తొగలెత్త నీకడన్ మూసె గృహంబు చేరుతరి, మోమను చంద్రుడు కానమిన్, ముఖము అనే చంద్రుడు కనిపించకపోవటం వల్ల మదావాసము చేరి మా ఇంటికి వచ్చి కల్వలకు బాసట చేయుట నమ్మితేని. కాబట్టి నువ్వు రా, ఒకసారి
నేను ఇలా కలువ పువ్వులు చాలా కొంటాను, మా ఇంట్లో పెడతాను, నువ్వు వచ్చినట్లయితే అవన్నీ వికసిస్తాయి, అలా వస్తే నీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇస్తాను అన్నాడు. ఇది ఒక చమత్కారం. ఇలాంటి చమత్కారాలు అన్నీ ఇన్ని కాదు. ఈ పుష్పలావికలు చాలా అందంగా ఉంటారు, మనోహరంగా ఉంటారు అని కవులు వర్ణిస్తారు. అలాంటి ఒక పుష్పలావిక మల్లె పువ్వులను దండగా కడుతోంది కూర్చొని చేతులతో. ఆవిడ చేతి వేళ్లకి ఉన్న ఎర్రదనం, చేతి వేళ్ల గోళ్లకు ఉన్న ఎర్రదనం వల్ల మల్లె పువ్వులు, తెల్లని మల్లె పువ్వులు కాస్త ఎర్ర మల్లె పువ్వులుగా మారిపోయాయి. ఎర్రమల్లె. కొంతమంది జవ్వనులు చూశారు, ఆహా ఎప్పుడూ చూడని ఒక కొత్త వింత ప్రోడక్ట్ కదండి. ఎవరికైనా అందులో ఆడవాళ్ళకి కొత్తది ఏదైనా మార్కెట్లోకి వచ్చిందంటే కొత్త మోడల్ కొత్త మోడల్ కొత్త మోడల్ అని వేలం వేరుగా కొనడం ఒక అలవాటు. అరే ఎప్పుడు చూడలేదు, తెల్ల మల్లెలు చూసాం, బొండు మల్లెలు చూసాం, ఇంకో మల్లెలు చూసాం, జాజి మల్లెలు చూసాం తప్ప ఇలాంటి ఎర్ర మొల్లలు చూడలేదే అనుకుని వెంటనే వాళ్ళు కొనేశారట. ఏదమ్మా ఇవ్వండి కానీ ఆవిడేదో తామరాకులోనో దేంట్లోనో కట్టి చక్కగా ఇచ్చేసింది. ఎర్ర మొల్లలని తీసుకుని వెళ్ళారు. ఆ రోజు రాత్రి అలాగే మంచులో పెట్టారు చక్కగా. ఉదయం తీసి చూస్తే ఏవి ఎర్ర మొల్లలు, అన్నీ తెల్ల మొల్లలే. ఎందుకని? వాళ్ళ వేళ్లకు ఉన్న ఎర్రదనం వల్ల అవి ఎర్రపడ్డాయి తప్ప నిజానికి అవి తెల్ల పువ్వులే. అది గోరుల డాలు దండలకు గూర్పగా, గోరుల డాలు దండలకు గూర్పగా. వాళ్ళు దండలు కడుతున్నప్పుడు ఆ గోరుల డాలు, గోళ్లకు ఉన్నటువంటి కాంతి దండలకు అంటుకుని కెంజిగి ఎర్ర మొల్లలు ఇంపారగా చూడగాగలిగే. ఎప్పుడు చూడలేదండి మేము ఎర్రమొల్లలు అనుకుని వాళ్ళు ఇంపారుగా చూడగాగలిగాము అంటూ అన్నువ తెమ్మని తీసి ఇంటికంచేరగా తెల్లవారగని చింతిలి తారును తెల్లవారిరి. వాళ్ళు కూడా తెల్ల మొగాలు వేశారట. తెల్లవారగా చూడగానే వాళ్ళు తెల్లవారిరి. కాబట్టి అయ్యూరను గల్గులా వికల యోజలు చిత్రములంచు జవ్వనుల్. అమ్మ బాబోయ్, వీళ్ళు సామాన్యులు గారు, వీళ్ళు అప్పుడేమో ఎర్రమొల్లలు అనిపించేలాగా వీళ్ళు మా చేత కొనిపించేశారే అని ఆడవాళ్ళు కూడా మోసపోయారంటే మరి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళో చూడండి అని. అలాంటి పుష్పలావికల వర్ణన శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో చాలా విశేషంగా చేశాడు. వాళ్ళు పుష్పాలు అమ్మడం మాత్రమే కాకుండా సుగంధ ద్రవ్యాలు కూడా అమ్ముతారనమాట. కస్తూరి, జవ్వాజి, పునుగు ఇలాంటివి ఉంటాయి చూసారా, వీటన్నిటినీ కూడా అమ్ముతారు. అలాంటి పద్యం ఇది. దళమగు చంద్రఖండములు తారలు సాంకవ మొప్పు పాణి పాటల మగుదంతపున్ గరవటంబు శశాంకుడు కుంకుమైన చీరల జిగి కెంపు గా బయటి రధ్యల నొప్పు దురిందు కాంతవేదులపై సంధ్యయే బహుతదో జననన్ పురి గట్టివాల్సతుల్. గట్టివాల్సతుల్, గట్టువాల్సతుల్ అని పూర్వపు ప్రయోగాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు పరిమళ ద్రవ్యాలు అమ్మేటటువంటి వారు. వాళ్ళని గట్టువాల్సతుల్, గట్టివాల్సతుల్ అని అచ్చ తెలుగులో. సైరంధ్రులు అంటారు. మన ద్రౌపది ఆ సైరంధ్రిగా వెళ్ళింది చూసారా సుధేష్ణ దగ్గరికి. వాళ్ళు కూడా ఇదే, వాళ్ళ వ్యాపారం అంతా ఏమిటి? వ్యాపారం అంటే వాళ్ళు చేసే పని పుష్పాలతో, సుగంధ ద్రవ్యాలతో, వాటికి సంబంధించినటువంటి నైపుణ్యాలు బాగా తెలిసిన వాళ్ళని. అలాంటి ఈ పుష్పలావికలు ముఖ్యంగా పరిమళ ద్రవ్యాలు అమ్మేటటువంటి వాళ్ళని వర్ణన చేస్తున్నారు. దీనికి చమత్కారంగా ఏం చెప్తారంటే ఒక ఉదంతం కూడా ఉంది. రాయలవారి చిన్న భార్య చిన్నాదేవి మొట్టమొదట ఈ పుష్పలావిక అని పూల పిల్లట. అందుకని ఆవిడంటే బాగా ఇష్టం కాబట్టి పువ్వుల దండకి సంబంధించినటువంటి కావ్యాన్ని ఈయన ఇతివృత్తంగా ఎంచుకున్నారు. రాయలవారి జీవితానికి సంబంధించిన అనేకమైన సూచనలు ఈ ప్రబంధంలో కనిపిస్తున్నాయి. ఆయన విజయాలకు సంబంధించిన విషయాలు కనిపిస్తున్నాయి. ఆయన ఎన్నిసార్లు తిరుమలని దర్శించాడో అన్ని ఆశ్వాసాల రూపంలో ఈ కావ్యాన్ని రాశాడు. 7 సార్లు తిరుమలకి రాయలవారు వెళ్ళారట. 7 సార్లు వెళ్ళినా ఒక్కసారి కూడా తిరుచానూరుకి వెళ్ళినటువంటి దాఖలాలు అయితే కనిపించలేదు. అలాంటి ఈ రాయలు మొట్టమొదటిసారి వెంకటేశ్వర స్వామి వారికి
ఈ అంకితం ఇచ్చిన గ్రంథం కూడా ఆముక్తమాల్యదే. అంతకుముందు వెంకటేశ్వరుడికి ఎవరు అంకితం ఇవ్వలేదు. మొట్టమొదట రాయలవారి ఆముక్తమాల్యదే అంకితం వెంకటేశ్వర స్వామి వారికి. కాబట్టి చిన్నాదేవి అన్న ఆవిడ కూడా ఒక పుష్పలావిక పూలపిల్ల అని అంటారు. సరే, ఇప్పుడు ఈ పద్యం చూద్దాం. దళమగు చంద్రఖండములు తారలు మాటలమగు దంతపున్ కరవటంబు శశాంకుడు కుంకుమైన చీరల జిగి కెంపు కా బయటి రథ్యల నొప్పుదురు ఇందుకాంత వేదులపై సంధ్యయే బహుత దోచననన్ పురి గట్టివాల్సతుల్. ఈ పుష్పలావికలు ఎక్కడుంటారంటే సందుల్లో గొంతుల్లో ఉండరండి. ప్రధానమైన రహదారులు ఉంటాయి. లోపలి దారులు, బయటి దారులు. బయటి దారులు అంటే వెడల్పైన అందరూ సంచరించదగినటువంటి విశాలమైన రథ్యలు. ఆ వీధుల్లో, ఆ రహదారుల మీద పుష్పలావికలు వరుసగా కూర్చుంటారు. అందులో ఈ పుష్పలావిక ఎలా ఉన్నది? వరుసగా ఉన్నటువంటి పుష్పలావికలు. ఇక్కడ ప్రత్యేకంగా పరిమళ ద్రవ్యాలు అమ్మే స్త్రీ అని చెప్పాడు. అంతకుముందు పుష్పలావికల్ని వర్ణన చేశాడు. ఇక్కడ పరిమళ ద్రవ్యాలు అమ్మే ఆవిడ పరిమళ ద్రవ్యాలన్నింటినీ ముందు పెట్టుకుని అమ్ముతున్నది. ఆవిడ దగ్గర దళము అంటే చాలా ఎక్కువ, అధికము అని అర్థం. చంద్రఖండములు, చంద్రఖండము అంటే కర్పూరం. సుగంధ ద్రవ్యాల్లో కర్పూరం కదా, కర్పూరాన్ని ప్రధానంగా చెప్తారు. అయితే కర్పూరం పెద్ద మిగిలిన వాటితో పోలిస్తే అంత ప్రియం కాదు, కొంచెం ధర తక్కువే, అందువల్ల ఎక్కువగా ఉండవచ్చు. సంధ్యా సమయంలో ఏవేవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కొక్క ఈ గట్టువాల్ సతి అంటే పరిమళ ద్రవ్యం అనే అమ్మేటటువంటి స్త్రీ ఒక సంధ్యలాగా ఉన్నది అన్నాడు. మామూలుగా సంధ్య ఒకటే ఉంటుంది కదండి అంటే సంధ్య ఇప్పుడు బహువచనంలో వచ్చిందిలేండి, చాలా సంధ్యలు వచ్చాయి అని అనుకోండి. సంధ్యయే బహుత దోచననన్, సంధ్యే బహుత అంటే అనేక రూపాలలో తోచే, వచ్చిందా అనన్ అన్నట్లుగా పురిన్ ఆ పురంలో గట్టివాల్సతుల్ పరిమళ ద్రవ్యాలు అమ్మేటటువంటి స్త్రీలు ప్రకాశిస్తున్నారు. మరి వీళ్ళని సంధ్యతో పోల్చాలి అంటే సంధ్యా సమయంలో ఏమేమి ఉంటాయి? నక్షత్రాలు ఉంటాయండి, చంద్రుడు కూడా ఉంటాడు. చంద్రుడు ఉంటే చంద్రుడిలో మచ్చ ఉంటుంది. అలాగే సంధ్యా సమయం అంటే ఆకాశం అంతా ఎర్రగా అవ్వాలి కదా, ఆ రంగేదో కావాలి. వీటన్నింటినీ మనం చూపించాలి. అది చూపిస్తున్నాడు చూడండి. గట్టివాల్ సతి ఆవిడే ఒక సంధ్య అనుకుంటే సంధ్యా సమయంలో ఉన్న నక్షత్రాలు ఏమిటి అంటే కర్పూరపు బిళ్ళలు, చంద్రఖండములు, చిన్న చిన్న ముక్కలుగా ఉన్నటువంటి కర్పూరం. దళమగు చంద్రఖండములు, అధికమైనటువంటి చంద్రఖండాలు. అంటే అప్పటి వరకు నక్షత్రాలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడే కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా అసంఖ్యాకంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అధికమైన, ఈ అధికమైన అనే శబ్దం ఎక్కువ అనే అర్థం, స్పష్టంగా కనిపిస్తూ ఉండే, ఆ కనిపించడం అనేది పెరుగుతున్నా అనే అర్థం కూడా చెప్పచ్చు. దళమగు చంద్రఖండములు తారలు, ఏదైనా ఎక్కువగా తక్కువ ధరకి ఎక్కువ లభించేదాన్ని ఏం చేస్తాం మనం, ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. అందువల్ల నక్షత్రాల్లాగా అధికంగా ఉన్నాయి ఏవి, చంద్రఖండములు, కర్పూరపు ముక్కలు. ఇక సాంకవము ఒప్పు పాణి పాటలమగు దంతపున్ కరవటంబు శశాంకుడు. ఆవిడ చేతిలో ఒక దంతము, ఏనుగు దంతంతో చేసిన ఒక బరిణ ఉంది. దంతపున్ కరవటంబు, కరవటము, కరవటము అంటే బరిణె, ఒక చిన్న పెట్టి లాంటిది. అది గుండ్రంగానూ ఉండొచ్చు, కరండము అని కూడా అంటారు. ఆ కరండమే గరవటంబు అన్నాడు. కరండము అన్న గరవటం అన్న ఒక దంతపు బరిణ లాంటిది ఉన్నది. ఈ బరిణని శశాంకుడు అంటే సంధ్యా సమయంలో ఏమేమి ఉండాలి, చుక్కలు ఉండాలని చెప్పాం. ఆ చుక్కలు ఏమిటి, కర్పూరపు ముక్కలే చుక్కలు. మరి చంద్రుడు ఉండాలి కదా, ఆవిడ చేతుల్లో పట్టుకుందండి. ఏదైనా విలువైనటువంటి వస్తువుని జాగ్రత్తగా దగ్గరగా పెట్టుకుంటారు.
ఆవిడ చేతుల్లో ఉన్నటువంటి దంతపు బరిణే చంద్రుడు అన్నారు. చంద్రుడు దంతపు బరిణ అయినప్పుడు చంద్రుడి లోపల ఒక మచ్చ ఉండాలి కదా. ఆ మచ్చ ఏమిటంటే ఆ బరిణెలో చాలా విలువైన వస్తువుగా పెట్టినటువంటి శంకుమదము అనే ఒక సుగంధ ద్రవ్యం, అది నల్లగా ఉంటుంది. అంటే వాళ్ళు కర్పూరపు ముక్కలు పెట్టి అమ్ముతున్నారు అక్కడ. తరువాత చేతిలో ఆ చెయ్యి ఎలా ఉన్నది, ఆ చేతిలో ఏముంది, ఒక దంతపు బరిణ ఉంది. ఆ దంతపు బరిణ ఎలాంటిది, సాంకవము ఒప్పు. సాంకవము అంటే శంకుమదము. శంకు అని ఒక పిల్లి, పునుగు అనేది ఒక పిల్లి, వాటి నుండి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు ఉన్నాయి, అవి మనకి పరిమళ ద్రవ్యాలు అన్నారు. భగవంతుడి సృష్టి చూడండి, ఎక్కడైతే కొన్ని పదార్థాలు ఎక్కడ పుడతాయో కూడా చెప్పడానికి వీలైనటువంటి పదార్థాలని మనం శిరస్సు మీద అంతటా కూడా ధరిస్తూ ఉంటాం. అంటే అవి విడిచిపెట్టినటువంటి విసర్జించినటువంటి పదార్థాలు అంత పరిమళ ద్రవ్యాలు అన్నారు. కస్తూరికి కూడా నాభిలో ఉంటుందంటారు. నిజానికి నాభిలో కాదు, ఇంకా లోపల నుంచి ఉంటుంది. అది మరి అక్కడ చెప్తే బాగుండదు కదా అని నాభిలో ఉందండి అంటూ ఉంటారు. మృగనాభము అంటూ ఉంటారు. అంటే కస్తూరికి బొడ్డులో ఉన్నటువంటి మట్టే అది కస్తూరి అనే ఒక పరిమళ ద్రవ్యం కింద వచ్చింది అని చెప్పడం. గోరోచనము అని ఒకటి ఉంటుంది, మనం వాడుతూ ఉంటాం, వాడికి గోరోచనం ఎక్కువ అండి. ఈ గోరోచనం అనేది చాలా చాలా అత్యంత బాగా ఎక్కువ విలువైనటువంటి ఒక పదార్థం. అది ఎక్కడ ఉంటుంది, ఆవుల పిత్తాశయంలో ఉంటుంది, గోవుల పిత్తాశయంలో ఉంటుంది. అన్ని గోవులకి ఉండవండి. ఇదో మూత్రపిండాల్లో వాటిల్లో రాళ్ళు ఉండటం అనే ఒక రోగం కింద చెప్తూ ఉంటారు, చూశారు. ఆ గోవులకి పిత్తాశయంలో ఉండే ఒక రకమైనటువంటి పదార్థం, అది ఎలా ఉంటుంది, సన్నని ఒక వెంట్రుకాకారంలో ఉంటుందట. దానికి గోరోచనము అని పేరు. మరి దాన్ని పుట్టించాలంటే ఎవడి వల్ల కాదు కదా, అందుకని దానికి విపరీతమైన ఖరీదు అనమాట. అలా విపరీతమైన ఖరీదు ఎలా అయితే ఉంటుందో అలాగే గర్వంతో ఉండేవాడిని వాడి గోరోచనం ఎక్కువ అని వాడటం. ఇది కూడా అంతే. ఆ శంకు అనే ఒక పేరు కలిగినటువంటి ఆ పిల్లి నుంచి వచ్చేటటువంటి ఆ ద్రవం ఉంది చూసారా, దాన్ని సాంకవము అంటారు. దానికే శంకుమదము అని పేరు. ఆ శంకుమదం ఒప్పుతూ ఉండేటటువంటి, ఎందులో ఉంది శంకుమదం, ఒక బరిణలో పెట్టారు. ఈ బరిణనేమో చంద్రుడితో పోల్చాడు. ఈ బరిణ కూడా పూర్తిగా తెల్లగా ఉండదండి. ఎలా ఉంటుంది, చుట్టూ ఎర్రదనం ఉన్నప్పుడు, ఇక్కడ చంద్రుడు కూడా పూర్తిగా ఎర్రగా ఉండడు, పూర్తిగా తెల్లగా ఉండడు. చుట్టూ ఎర్రదనం సంధ్యా సమయం ఉన్నప్పుడు ఆ సంధ్య తాలూకు ఎర్రని కాంతి ఆ చంద్రుడి మీద కూడా పడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు చేతుల్లో ఆ బరిణ పెట్టుకున్నప్పుడు వీళ్ళ పాణి, చేతులకి సంబంధించినటువంటి పాటలము అంటే ఎర్రదనం ఉందే, అది దాని మీద పడుతున్నటువంటి ఆ దంతపు బరిణె, అది చంద్రుడు అన్నాడు. ఎంత సూక్ష్మేక్షికతో చూస్తే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. చంద్రుడు బాగా తెల్లగా ఉంటాడని చెప్పలేము మనం. ఏనుగు దంతం కూడా అలాగే తెల్లగా ఉండదు, కొంచెం ఎరుపు, మరీ ఎరుపు అని చెప్పడానికి లేదు, ఎరుపు ఛాయ పడితే దాంట్లో కొంత రంగు ఎలా తేడా వస్తుందో అటువంటి రంగులో ఉంటుంది ఆ దంతపు బరిణె. అలాంటి వాడు చంద్రుడు అన్నాడు. సంకవముప్పు పాణి పాటలమగు దంతపున్ కరవటంబు శశాంకుడు. ఆ సాభిప్రాయ విశేషణం అంటారు దాన్ని. అక్కడ చంద్రుడనో ఇంకొకటి ఏదో వేయొచ్చు. శశాంకుడు, శశము అంటే ఆ చంద్రుడిలో ఒక మచ్చ ఉన్నది, ఆ మచ్చని చూపించేటటువంటి శబ్దం వేయాలి, దాన్ని సాభిప్రాయ విశేషణం అంటారన్నమాట. కవి అల్పాక్షరంబుల అనల్పార్థ రచన చేస్తాడు. చాలా తక్కువ పదాలలో ఎక్కువ అర్థం వచ్చేలాగా ఏదో సూచన చేయాలి. వచ్చెడివాడు ఫల్గుణుడు అవశ్యము గెల్తుమనంగరాదు, తిక్కన గారి ప్రయోగం. గోగ్రహణం సమయంలో అక్కడ అర్జునుడిని చూసి, అదిగో వచ్చేడివాడు అర్జునుడు అనొచ్చు కదా, అన్నీ సరిపోతాయి, ఏతి సరిపోతుంది, ఏదో చూసుకుంటే సరిపోతాయి. కానీ ఏమన్నాడు, వచ్చేడివాడు ఫల్గుణుడు. ఫల్గుణీ నక్షత్రంలో పుట్టిన వాడిది విజయతార, కాబట్టి వచ్చేవాడు ఫల్గుణుడు, కాబట్టి ఇప్పుడు జరిగే యుద్ధంలో అర్జునుడే గెలుస్తాడు అని చెప్పకనే చెప్పినట్లు. దీన్ని పరికర అలంకారం అంటారు, దాన్ని సాభిప్రాయ విశేషణం అని కూడా అంటారు. ఇది కూడా అంతే. శశాంకుడు, శశాంకుడు అంటే ఏదో మచ్చ కలిగిన వాడు. ఆ మచ్చ ఏమిటండి,
చంద్రుణ్ణి మనం దంతపు భరిణితో పోల్చాం కాబట్టి దంతపు భరిణిలో ఉండే ఆ మచ్చ ఉంది చూసారా, ఆ మచ్చ ఏమవుతుంది, అందులో ఉండే ఆ శంకుమదము అనే ఒక సుగంధ ద్రవ్యం అవుతుంది. సంకవ ముప్పు పాణిపాటలమగు దంతపున్ కరవటంబు శశాంకుడు. ఇక వీళ్ళ పనంతా ఏమిటి, సుగంధ ద్రవ్యాలతోనే కదా. వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రం కూడా కుంకుమ రంగులో ఉండే వస్త్రం, చెంగావి చీర కట్టుకున్నారనుకోవచ్చు, లేదా కుంకుమ అంటుకున్నటువంటి చీర కలిగిన వాళ్ళు. కుంకుమైన చీరల జిగి కెంపు, వాళ్ళ శరీరానికి కుంకుమ వర్ణం అంటుకుని ఉన్నది. దానికి సంబంధించినటువంటి చీరల యొక్క జిగి కాంతికి సంబంధించిన ఎర్రదనం, ఇవన్నీ కలిసి బయట రథ్యల నొప్పుదురు. ఇవన్నీ అయ్యేలాగా ఈ కాన్ అంటే అది అనే అర్థం వాడుతూ ఉంటాం. చంద్రఖండాలే తారలుగా సాంకవ ముప్పు పాణిపాటల మగుదంత పుంగరవటంబు శశాంకుడుగా, అంటే వాళ్ళ ఎర్రని చేతుల్లో, పాణి అంటే చేతులు, పాణిపాటల వాళ్ళ చేతుల్లో ఉన్న ఎర్రదనం కొంచెం అంటుకున్నటువంటి ప్రతిబింబించేటటువంటి దంతపు భరిణ లాంటి చంద్రుడుగా, దంతపు భరిణలే చంద్రుడిగా, అలాగే కుంకుమ అతికినటువంటి అంటుకున్న చీరల జిగే కెంపుగా. ఇలా చెప్పి ఇప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు, ఈ స్త్రీలే సంధ్యగా. సంధ్య ఒకటే ఉంటుంది కదా, ఇక్కడ వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటే అదేలేమండి ఒకే సంధ్య అనేక రూపాల్లో వచ్చింది అనుకుందాం, బహుసంఖ్యలుగా వచ్చారా అన్నట్లుగా. తలమగు చంద్రఖండములు తారలు సంకవ ముప్పు పాణిపాటల మగు దంతపున్ కరవటంబు శశాంకుడు, కుంకుమైన చీరల జిగికెంపుగా బయటి రథ్యల నొప్పుదురు ఇందుకాంత వేదులపై. వాళ్ళు ఎక్కడున్నారండి, ఇందుకాంత వేదులపై. మరి సంధ్యా సమయం ఉన్నప్పటికీ దాని వెనకాల ఏముంటుంది, అంత వెన్నెల ఉంటుంది. ఇందుకాంత వేదులపై, చంద్రకాంత శిలలతో చేసినటువంటి వేదికల మీద వాళ్ళు కూర్చున్నారట. కూర్చొని ఎలా ఉన్నారు, సంధ్యయే బహుతతో జననన్, ఒక సంధ్యే అనేక రకాలుగా కనిపిస్తోందా అన్నట్లుగా పురిన్, ఆ పురిలో ఉన్నటువంటి గట్టి వాల్సతుల్, పరిమళ ద్రవ్యాలు అమ్మేటటువంటి స్త్రీలు. ఇక్కడ ఇంకొక ఔచిత్యం ఏమిటంటే స్త్రీలని సంధ్యతో పోల్చడం. సంస్కృతంలో కూడా సంధ్య అన్నది స్త్రీలింగ శబ్దం. కాబట్టి తలమగు చంద్రఖండములు తారలు సంకవ ముప్పు పాణిపాటల మగుదంత పుంకరవటంబు శశాంకుడు, కుంకుమైన చీరల జిగి కెంపుగా బయటి రథ్యల నొప్పుదురిందుకాంత వేదులపై. సంధ్యయే బహుతదోచననన్ పురి గట్టి వాల్సతుల్. సంధ్య అనేది స్త్రీలింగ శబ్దం అండి. కవులు ఎంత చమత్కారులంటే ఆ శబ్దాలకు ఉన్న లింగాన్ని బట్టి కూడా చమత్కార శ్లోకాలు రాస్తారన్నమాట. అహో అనురాగవతి సంధ్య. సంధ్య అనేది అనురాగవతి, అక్కడ శ్లేష అన్నమాట. అనురాగము అన్న పదానికి రెండు అర్థాలు, ఒకటి ఎర్రదనం అని ఒక అర్థం, ఇంకొక అర్థం ఏమో ప్రేమ కలిగినది. సంధ్య అనేది ప్రేయసిట. దివస పగలు అనేవాడు పురుషుడు అన్నాడు. ఈ పురుషుడు వెనకాల వెళ్తూ ఉంటుంది పాపం ఈ సంధ్య. వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారా అండి, కలవరు కదా. దివస అన్నదేమో పుంలింగం. అనురాగవతి సంధ్య దివస తత్పురస్సర, వాడు ముందెళ్ళిపోతున్నాడు, ఆవిడ వెనకాల ఈవిడ ప్రేమ ఉంది కాబట్టి, అనురాగవతి కాబట్టి పడుతూనే ఉంది. అహో దైవగతి కీదృక్, దేవుడి యొక్క విలాసం ఇలాంటిదేనండి. తథాపి న సమాగమ, వాళ్ళు ఎప్పటికీ జన్మలో కలుసుకోలేరు. ఎందుకని ఈ చమత్కారం ఎలా వచ్చింది అంటే సంధ్య అనేది స్త్రీలింగం కాబట్టి సంస్కృతంలో. ఇంకొక ఎవరన్నాడు ఏమిటది, నపుంసకమితి జ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మనః. ఇంకొకటి ఏం చేశాట, ప్రియురాల దగ్గరికి పంపించాడు. ఎవరిని పంపించాలి, ఎవరైనా ఒక స్త్రీని పంపిస్తే ఆడదానికి ఆడదే శత్రువు కాబట్టి చెడగొడుతుందేమో అని స్త్రీని పంపించడానికి భయపడ్డాడు. సరే పురుషుణ్ణి పంపిస్తే వాడు కూడా పని చెడగొడతాడు,
మధ్యవర్తిత్వం సరిగా చేయడని ఆలోచించి ఏం చేశాట, మనసుని పంపించాడు. ఎందుకని? మనశ్శబ్దం సంస్కృతంలో నపుంసకలింగం. నపుంసకమితి జ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మనః. వీడి దురదృష్టం ఏమిటయ్యా అంటే అది వెళ్ళి అది అక్కడే కూర్చుందిట. తత్రైవ రమతే. ఆ వెళ్ళిన మనసు మళ్ళీ వెనక్కి రాలా. ఏమైంది? అక్కడే ఉండిపోయింది. హతాహ పాణినినా వయం. ఇదిగో ఈ పాణిని నమ్ముకుని మేము చచ్చాంరా బాబు అన్నాడు. పాణిని ఏం చేశాడు మధ్యలో అంటే ఆయన నపుంసకలింగం మనస్సు అని చెప్పాడా అంటే పాణిని కాదు కానీ వ్యాకరణం చెప్పింది అనమాట. వ్యాకరణంలో శబ్దాలు చదువుకున్నప్పుడు ఏదో మనస్సకారాంత నపుంసకలింగం మనశ్శబ్ద అని చదువుతూ ఉంటారు. అందువల్ల నపుంసకలింగం కాబట్టి పంపించాడు. పంపిస్తే ఇదేం చేసింది? అక్కడే ఉండిపోయింది. కాబట్టి చంపాడు మమ్మల్ని పాణిని అని. అలాగే ఇక్కడ కూడా రాయల వారు చేసిన చమత్కారం ఏమిటంటే అక్కడ గట్టివాల్సతుల్ని సంధ్యతో పోల్చటం. ఆ సంధ్యా సమయంలో ఉన్నటువంటి ఒక దృశ్యాన్ని అంతటా వెన్నెల పరుచుకుంటూ ఉంటుంది, పైన సంధ్య కొంతసేపు ఉంటుంది. అందువల్ల ఇందుకాంత వేదులపై. ఇందుకాంత అంటే ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం చూసారా, ఎండాకాలంలో చల్లగా ఉండేలాగా, శీతకాలంలోనేమో వేడిగా ఉండేలాగా రకరకాలైనటువంటి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు ఇంటికి. అవి ఎప్పుడో ఉన్నాయి. చంద్రకాంత శిలలు, సూర్యకాంత శిలలు అంటారు. సూర్యకాంత శిలలేమో చక్కని ఎండాకాలంలో బ్రహ్మాండంగా చల్లగా ఉంటాయి. శీతకాలంలోనేమో వేడిగా ఉన్నప్పుడేమో అవి వెచ్చదనాన్ని ఇస్తాయి. చంద్రకాంత మణులు అంటేనేమో వేసవి కాలంలో చాలా చల్లదనాన్ని ఇస్తాయి అన్నమాట. అలా ఆ ఇందుకాంత వేదులపై సంధ్యయే బహుత దోచననన్ పురి గట్టువాల్సతుల్. ఆ పురంలో ఉన్నటువంటి గట్టువాల్సతుల్ పరిమళ ద్రవ్యాలు అమ్మేటటువంటి స్త్రీలు అలా ఉన్నారు. అలాగే శశాంక అన్న శబ్దాన్ని కూడా చాలా సాభిప్రాయ విశేషణంగా వాడారు. సాభిప్రాయ విశేషణం అంటే చెప్పుకున్నాం. శశము అంటే కుందేలు, కుందేలుని గుర్తుగా కలిగిన వాడు. ఈ చంద్రుడిని గురించి కానీ తుమ్మెదను గురించి కానీ వర్ణించని కవుల. తుమ్మెద ఎంతుంటుంది? ఇంత ఉంటుంది. దాని మీద వచ్చిన వర్ణనలు. కాబట్టి మనిషి ఎంత ఉంటాడనేవాడు కాదండి, వాడు చేసే పని చూడండి అన్నారు. ఏదో కవులు వర్ణిస్తూ ఉంటారు, కానీ తుమ్మెద దగ్గరకు వచ్చేసి మాత్రం చెలరేగిపోతారు. కానీ అది ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది. కానీ దాని మీద ఉన్న వర్ణనలు ఎంత ఉన్నాయి? అబ్బో చాలా ఉన్నాయి అన్నారు. అలాగే చంద్రుడి గురించి కూడా చాలా గొప్ప వర్ణనలు చేస్తారు. అంకంకేపి శశంకిరే జలనిదే పంకం పరేమేనిరే సారంగం కతిచిచ్చ సంజగరిరే భూఛాయ మైచ్చన్ పరే అని భోజ మహారాజు కాళిదాసుని అడిగాడు. చక్కని వెన్నెల రాత్రి కూర్చున్నప్పుడు చంద్రుడు కనిపించాడు. భోజ మహారాజుకి అన్నీ సగం చెప్పి వదిలేయటం, మిగిలిన కవులు పూరించమంటాం. ఈ కవులంతే. అడుగువారికి చెప్పువారు లోకువా అని ఒక సామెత ఉంది. అడుగువారికి చెప్పువారు లోకువా అంటే అడుగు కిందే కదా చెప్పు ఉంటుంది, తొక్కేస్తూ ఉంటుంది. అందువల్ల రాజులు ఏం చేస్తూ ఉంటారు, వెంటనే ఈ కవుల్ని ఏదో సగం చెప్పడం, అది మీరు పూరించమనడం. ఏమండి ఆ చంద్రుడిని చూస్తూ ఉంటే చంద్రుల్లో ఉన్న మచ్చని కొంతమంది ఏమంటారట, అబ్బే సముద్రంలో ఉన్న బురదండి, సముద్రంలోంచి పుట్టాడు కదా చంద్రుడు. ఆ పుట్టేటప్పుడు వస్తూ కాస్త బురద కూడా పట్టుకొచ్చాడు, గుండెల్లో పెట్టుకున్నాడు. అంకంకేపి కొంతమంది ఏమంటారట, శశంకిరే జలనిదేహ పంకం పరేమేనిరే. కొంతమంది అబ్బే కాదండి సారంగం కతిచిచ్చ. కొంతమంది ఏమంటారు అక్కడ ఉన్నది జింకండి అంటారు. లేదండి కొంతమంది ఏదో భూఛాయ, ఏదో భూమికి సంబంధించినటువంటి ఆ నీడ కనిపిస్తోందిలేండి, ఇలా రకరకాలుగా అంటారు. నువ్వేమంటావు అన్నాడు కవి గారు. మరి ఈయన అందరికంటే కొంచెం చమత్కారంగా చెప్పాలి కదా. అది కాదు. ఇందౌ యద్దలితేంద్ర నీల శకల శ్యామం దరీదృశ్యతే తత్సాంద్రం నిశిపీతమంధ తమసం కుక్షిస్తం ఆచష్మహే. ఇంద్రనీలమణులు ఉంటాయి చూసారా, దట్టమైనటువంటి నల్లని ఇంద్రనీలమణులకి సంబంధించినటువంటి ముక్కలన్నింటినీ పొడి చేసి దాన్నంతటినీ చీకటిగా అనుకుంటే దాన్ని చంద్రుడు మింగేస్తే అదిగో ఆ కడుపులో ఉన్నటువంటి ఆ నల్లదనమే అలా మచ్చలాగా కనిపిస్తుంది అంటాను నేను అన్నాడు. అలాగే ఇక్కడ మృగనాభిని అమ్మడం, పుష్పలావికల దగ్గర చాలా అద్భుతమైనటువంటి వర్ణనలు చేస్తారు. సామాజికంగా కడుపు నిండిన వాడికి కస్తూరి ఎందుకండి? కడుపు నిండిన వాడికి కస్తూరి కానీ ఆకలితో ఉన్నవాడికి కస్తూరి ఎందుకు? అంగట్లో వెళ్తుంటే నల్లగా అమ్ముతున్నట్ట.
ఒక పామరుడు వచ్చి అడిగాడు, నల్లనిది ఏటిదయ్యా, నల్లగా ఉందే అదేమిటి అన్నాడు. మృగనాభిరా పామరా, ఒరే పామరా ఇది మృగనాభి అన్నాడు. మృగనాభి అంటే ఏమిటి? కస్తూరి. దీని తిందురా, దీన్ని ఏమన్నా తింటారటండి అన్నారు. అబ్బెబ్బే తినరండి, సౌందర్యవతులు వాళ్ళు శరీరానికి పూసుకుంటారు, దాన్ని కస్తూరి అంటారు, మృగనాభి అన్నాడు. ఒరే ఒరే ఒరే, చల్లయు మిర్చి అంబలుల చందముగా ఇది తిండిగానిచో. కొనాలంటే ఏమవ్వాలి? అయితే చల్లవ్వాలి, లేదా మిర్చి అవ్వాలి, లేదా అంబలి కావాలి, ఇలాంటిది ఏదో కావాలి. కానీ ఇవేవి కాకపోతే తెల్లని రోకలిచ్చి కొననేటికి నీమతి డుసిపోయేనా. నీకు బుర్ర ఉందా లేదా? అది తినడానికి ఉపయోగపడకపోతే ఎందుకంటే కొనడం అని వెళ్ళిపోయాడు. అంటే ఏమిటి? వాడికి కస్తూరికి సంబంధించిన విలువ తెలియదు కాబట్టి వాడేదో అలా అనుకున్నాడు. ఇలాంటి చమత్కారాలు ఎన్నో ఈ కస్తూరి, జవ్వాది మొదలైన వాటిని అమ్మే వాళ్ళకి సంబంధించిన వర్ణనలు చాలా ఉన్నాయి తెలుగు సాహిత్యంలో. జవ్వాది అంటారు, జవ్వాజీ అని కూడా అంటారు. జాకి దాకి రెండిటికి వర్ణాలు ఒకదాని బదులు ఒకటి వాడచ్చు అనమాట. అలాగే జాజి పువ్వు, జాది పువ్వు రెండు ఉన్నాయి. అలాగే మనకి జవ్వాది అని వాడటం ఉంది, జవ్వాజీ అని కూడా వాడటం ఉంది. ఇది పుష్పలావికల విభాగంలో పరిమళ ద్రవ్యాలు అమ్మేటటువంటి స్త్రీల వర్ణన. ఇక తర్వాత అశ్వాల్ని వర్ణిస్తారు, గజాలని కూడా వర్ణిస్తారు కదా. ఆ గజాలకి సంబంధించిన ఒక వర్ణన చూడండి. పైన నిశంబు సల్లుకొను పాంసువుపై ఖగతుండ ఖండితాలాన మహామహీరుహ ఫలచ్యుత బీజములు ఉక్షిపత్ కరాంభో నిబిడాప్లుతిన్ మొలవ పొల్చు అగమ్యతదూలుచున్ పురోద్యానములన్మదేభములు ప్రాణముతోడి నగంబులోయనన్. అసలైన ఐశ్వర్యం ఏనుగులున్నప్పుడే అన్నారు. గజాంతం హి ఐశ్వర్యం. నేను అంత ఐశ్వర్యవంతుణ్ణి, ఇంత ఐశ్వర్యవంతుణ్ణి అని చెప్తే కుదరదు. ఏముండాలన్నారు? మీ ఇంటి ముందు ఒక 10 ఏనుగుల్ని నువ్వు పోషించగలిగితే అప్పుడు నీ ఐశ్వర్యం. అవి ఎంత తింటాయో అంత పెట్టగలగాలి, లోటు లేకుండా పెట్టగలగాలి, బక్క చిక్కిపోయేలాగా చేయకూడదు. అందుకే గజాంతం హి ఐశ్వర్యం అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలలో ఏనుగులు ఉంటాయట. వాటిని ఎక్కడ కడతారు? ఆలానము అంటే ఏనుగులు కట్టేటటువంటి ఒక కొయ్య, దానికి ఆలానము అని పేరు సంస్కృతం. మనకు అంతకుముందు వచ్చింది విష్ణు చిత్తుల వారిని వర్ణించినప్పుడు కూడా. అలాగే ఒక చెట్టు కట్టేశారు, ఆ చెట్టే ఆలానము అన్నారు ఈ ఏనుగులకి. ఎక్కడున్నాయి అవి? మధురాపురంలో ఉన్నటువంటి ఉద్యానవనాల్లో ఉన్నాయి. చూడండి. పైన నిశంబు సల్లుకొను పాంసువుపై. ఏనుగులకున్న ఒక లక్షణం ఏమిటంటే కింద ఉన్న దుమ్ముని చక్కగా పైన చక్కగా వేసుకుంటుంది. గజస్నానం అంటారు. గజస్నానం చేస్తుంది, ఎక్కువసేపు చేస్తుంది కానీ ఒళ్ళు తడవదు. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బయటకు వచ్చి వెంటనే మళ్ళీ దుమ్మంతా నెత్తి మీద వేసేసుకుంటూ ఉంటుంది. దానికి అది ప్రత్యేకమైన లక్షణం. పైన్ అనిశంబు ఎల్లప్పుడూ చల్లుకొను పాంసువు. చల్లుకునేటటువంటి పాంసువు అంటే ధూళి. ధూళిపైన్. మంచి మొక్కలు మొలవాలంటే, చెట్లు మొలవాలంటే ఏం కావాలి? సారవంతమైన ఒండ్రు మట్టి. ఏనుగుల్ని కట్టేసే చోట మీకు మనుచరిత్రలో కూడా చెప్తాడు. ఏనుగుల్ని కట్టేసే చోట సాంద్రమైన ఎర్రమట్టి తెచ్చి పెడతారట. ఎందుకని? వేసవి తాపం పోవాలి అంటే ఆ మట్టిని అవి చల్లుకుంటే అందులో ఉన్న శైత్యం వల్ల వీటన్నిటికీ చల్లదనం కలుగుతుందని అది ఒక గజశాస్త్రం అన్నమాట. ఏనుగులకు సంబంధించినటువంటి శాస్త్రం ప్రాచీన భారత శాస్త్రాలలో చాలా గొప్ప శాస్త్రం. ఏనుగుకి 10 చోట్ల నుంచి మదం స్రవిస్తుందని చెప్తారు. ఆ ఒక్కొక్క చోట నుంచి స్రవించే మదానికి ఒక్కొక్క పేరు ఉన్నాయి, ప్రతిదానికి ఒక్కొక్క పదం ఉంది. ఏనుగులు ఎప్పుడూ కూడా గుంపులు గుంపులుగా వెళ్తాయని చెప్తారు. ఆ ఏనుగులు గుంపులుగా వెళ్ళే పద్ధతిని ఘట అంటారు. ఏనుగు చేసిన ధ్వనికే బృంహితము అని పేరు. ఏదో సింహం బృంహితం చేసింది అని వాడకూడదు. ఇవన్నీ కవి సమయాలన్నమాట. దేనికి దానికే వాడాలి. గాడిద ఏం పెడుతుంది? ఒండ్ర పెట్టింది అనాలి తప్ప గాడిద సకిలించిందండి అనకూడదు. తెలుగులో కూడా ఉన్నాయి పదాలు. గుర్రం సకిలిస్తుంది, కుక్క అరుస్తుంది, నక్క కూడా అరిచిందండి అనకూడదు. నక్క ఓళ పెట్టింది అన్నారు. ఓళ పెట్టుట.
ఇలాంటి కొన్ని పదాలు ప్రత్యేకంగా వాటికి సంబంధించే ఉంటాయి. సరే, ఏనుగులకి శైత్యోపచారమా అన్నట్లుగా మంచి సారవంతమైన ఎర్రమట్టిని వేస్తే ఆ మట్టిని ఏం చేస్తూ ఉంటాయి, కింద ఉన్నటువంటి ఆ మట్టిని తన మీద వేసుకుంటూ ఉంటాయి. అవి వేసుకుంటే ఒక దున్నినట్టు అయిపోతుంది అనమాట. కింద ఉన్న మట్టిని మళ్ళీ పైన వేస్తూ ఉంటుంది. అలా కింద పైకి అయ్యి చక్కగా నేలని సారవంతంగా చేసినట్టయితే మంచి నేల తయారైంది. ఇప్పుడు ఏదైనా ఒక విత్తనం వేస్తే వెంటనే మొలకెత్తి పెద్ద చెట్టుగా రావడానికి తగినటువంటి పరిస్థితి ఉంది. నీళ్లు కూడా ఉండాలి కదా. ఇదే ఇలా నెత్తి మీద నీళ్లు పోసుకుంటూ ఉంటుంది కదా తొండంతో, ఆ నీళ్ళే ఆ మట్టి మీద పడి చక్కగా చిత్తడిగా తయారైంది. మరి ఒక చెట్టుకు కట్టేశారు కదా ఏనుగుని, ఆ చెట్టు మీద పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళు ఉంటే వాటిని పక్షులు వచ్చి తొలుస్తాయి కదా, తొలిచినప్పుడు అది ఇలా విరిగి అందులోంచి విత్తనాలు కింద పడతాయి కదా, పడితే వాటి నుంచి మంచి మొక్కలు మళ్ళీ పుట్టుకొస్తాయి. ఇలా జరిగేసరికి చుట్టూ బోళ్ళని చెట్లు మొక్కలు అవన్నీ కూడా పెరిగిపోయి ఇదే సరిగ్గా కదలడానికి వీల్లేదన్నట్టుగా ఉందన్నమాట. అలాంటి ఏనుగులు సారవంతమైన నేలల్లో చక్కని వృక్షాలు పెరిగినటువంటి పరిస్థితిని ఈ పద్యం చెప్తోంది. ఇప్పుడు చూడండి, ఈ భావాన్ని మనసులో పెట్టుకుని ఈ పద్యాన్ని చదవండి. పైన్ తన మీద అనిశంబు ఎల్లప్పుడూ చల్లుకునేటటువంటి పాంశువుపై, పాంశువు అంటే మట్టి, ఆ ధూళి అనుకోండి. ఖగ తుండ ఖండిత, ఖగ అంటే పక్షి, ఖే గమయతి ఇది ఖగ, ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఖగము అన్నారు. ఖ అంటే ఆకాశం. ఖగ తుండ ఖండిత, తుండము అంటే ముక్కు, పక్షుల ముక్కులతో ఖండిత పొడవబడిన, అటువంటి ఖండింపబడిన ఫల. ఈ సమాసం కొంచెం గమ్మత్తుగా వేశాడు, రెండు ముక్కలుగా చేసుకుని రెండింటికి కూడా అన్వయించుకోవాలి. ఖగతుండ ఖండిత ఫలచ్యుత బీజము, ఖగ పక్షుల యొక్క తుండ ముక్కులతో, ఖండిత ఛేదింపబడిన, ఫల పళ్ళకి సంబంధించిన అందులో నుండి, చ్యుత జారిపడిన బీజము విత్తనాలు. ఈ పండు ఎక్కడుంది, చెట్టు ఎక్కడుంది అంటే ముందు చెప్తున్నాడు ఆలాన మహామహీరుహ. అది ఏనుగుకి ఆలానము అంటే కట్టుకొయ్యగా పెట్టినటువంటి మహా పెద్దదైనటువంటి మహీరుహము. చిన్న చితగా చెట్టు అయితే లాక్కుని వెళ్ళిపోతుంది అది, అందువల్ల ఒక పెద్ద చెట్టు కట్టేశారు. ఆలానము అంటే కట్టుకొయ్యగా ఏర్పాటు చేసిన మహామహీరుహానికి ఉన్న ఫలము. ఆ ఫలం ఏమిటి, ఖగతుండ ఖండితమైనటువంటి ఫలం. అది పక్షుల ముక్కులతో పొడవబడిన భేదింపబడిన ఆ ఫలం నుండి చ్యుత బీజముల్, ఆ బీజాలు పడ్డాయి. సరే, బీజాలు అయితే వేశారండి, మరి నీళ్లు కావాలి కదా, చూసుకోండి. ఉత్క్షిపత్, క్షిపత్, క్షిపత్ అంటే లేపడం, క్షిపత్ అంటే పైకి విసరడం అనమాట. క్షిపము అంటే ఉంచటము, తన్నడము, పైకి ఎత్తడము, ఇలాంటి అర్థాలన్నీ వస్తాయి. కాలక్షేపం అంటూ ఉంటాం కదా. ఏమిటి కాలక్షేపం అంటే మన టైం పాస్ అనే అర్థంలో వాడుతూ ఉంటాం. కాలాన్ని క్షిపం చేయడం అంటే కాలాన్ని ఒక మంచి విషయం మీద పెట్టడం అన్నమాట. కానీ మనం చేసేదంతా ఏం చేస్తాం, కాలక్షేపం అంటే ఏదో టైం పాస్ చేయడం అనే అర్థంలో వాడుతూ ఉంటాం. ఇంకొక అర్థం ఏంటంటే కాలహ అంటే యముడిని ఒక్కసారి ఎడంకాలతో ఒక్క తన్ను తన్నడం అనమాట. ఎప్పుడు ఎక్కడైతే భగవన్నామస్మరణ జరుగుతుందో అక్కడ యముడు రాడు కదా, అందువల్ల యముడిని తన్నినట్టు అవుతుంది అన్నారు. అది కాలక్షేపం అంటే. ఉత్క్షిపత్ అంటే పైకి బాగా లేపబడిన, ఉత్క్షిపత్ కరము అంటే తొండం, ఆ తొండము నుండి అంభస్ నీరు, తొండ నిండా నీరు తీసుకుంది, దాంతో నిబిడ దట్టంగా ఆప్లుతి ప్రవహింపజేసింది. ప్లవనము అంటే ఏమిటంటే ప్రవహించటం, ఎగరటం, ఇలాంటి అర్థాలు. అంటే ఈ ఏనుగులు ఏం చేశాయి, ఆ తొండంతో నీళ్లు తీసుకుని అంతకుముందు తానే మట్టి రూపంలో వేసినటువంటి మట్టి అక్కడ ఉంటే దాంట్లోనేమో పక్షులు కొరికినటువంటి పళ్ళలో నుండి విత్తనాలు కింద జారిపడితే ఇప్పుడు ఏం చేశాయి, ఇవి నీళ్లు పోసాయి. ఎలా, తమ తొండాలతో నీళ్లు పోసాయి. ఉక్షిపత్కరాంభో నిబిడా ప్లుతిన్ములవ, దాని నుండి మొలుచుకొచ్చాయి. పొల్చు బాగా ప్రకాశించేటటువంటి, అగమ్యత తూలుచు, అవన్నీ అలా ఉండటంతో అవే తిరగడానికి కొంచెం అగమ్యత, ఇతరులు ఎలాగో వెళ్ళలేరు, అది కూడా అక్కడి నుంచి వెళ్ళలేకపోతుంది.
విశాలంగా ఉన్నటువంటి ప్రాంతం అంతా అనేక రకాలైన చెట్లు మొక్కలు మొలిచి కొంచెం గమ్యత్వానికి ఆటంకం కలిగేలాగా ఉండి తూలుచు పెద్దగా దూరంగా వెళ్లకుండా అసలే కట్టివేయబడి ఉంది కదా, అటు ఇటు కదులుతున్నాయట ఆ ఏనుగులు. అలా ఉన్న ఏనుగులు ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి? పుర ఉద్యానములన్, ఆ పురంలో ఉన్న ఉద్యానాల్లో ఏమిటవి? మద ఇభములు, మదించినటువంటి ఏనుగులు. అవి ఎలా ఉన్నాయి? ప్రాణముతోడి నగంబులోయనన్, ప్రాణాలతో సంచరించే పర్వతాలా అన్నట్లుగా ఉన్నాయి. పర్వతాలు కదలవు కదా, ఇవి కదులుతున్నాయి అంతే. ప్రాణం ఉన్న పర్వతాలండి ఇలా 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 కొంచెం కదులుతున్నాయి. అది గజాలకు సంబంధించిన వర్ణన. ఇవన్నీ కావ్యాలకి సంబంధించిన అష్టాదశ వర్ణనలో ఒక భాగం. అయితే వీటికి సందర్భం ఉంటుందా అంటే కావ్యం ప్రబంధం ఇలా రాయాలి అనే ఒక నమూనా ఏర్పాటు చేశారు. అసలు ప్రబంధంలో కథ గురించి ఎవరు చూడకూడదు. కథ గురించి మేము ఎందుకు చదువుతామండి? వర్ణనలు ఎలా ఉన్నాయి అది కావాలి. కథ మాకంతా తెలుసు అన్నారు. వరూధిని ప్రవరాఖ్యుల కథ ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. మార్కండేయ పురాణంలో తీసుకుంటాం, అదంతా చదువుకుంటాం. గోదాదేవి కథ కూడా మాకు తెలుసు. ఇంత చిన్న కథను తీసుకుని దాన్ని చిలవల పలవలుగా అల్లి రకరకాలైన వర్ణనలతో అందంగా హృదయంగా రచించడమే ప్రబంధమే. అది ప్రకృష్టమైన బంధం ప్రబంధం అన్నారు. ఏమిటా బంధం అంటే కావ్యాంగాలన్నింటిలో మీరు రసం అంటే రసం చాలా మహోత్కృష్టంగా పోషించాలి. ధ్వని అంటే ధ్వని, వర్ణనలు అంటే వర్ణనలు, ఒకటి కాదు. దేన్నైనా సరే నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉండాలి. పూర్వం ఉన్నటువంటి కవిత్వానికి ప్రబంధ కాలానికి వచ్చిన కవిత్వానికి తేడా ఏమిటంటే ప్రబంధంలో ఆనందాన్ని ఇవ్వటమే కావ్య ప్రయోజనం. కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విదే శివేతరక్షతయే సద్య పరనివృతయే కాంతా సంమిత తయోపదేశయుజే అని కొన్ని ప్రయోజనాలు చెప్పారు. అందులో ప్రధానంగా ఉన్న ప్రయోజనాలు ఏమిటయ్యా అంటే రెండు. ఒకటి ఉపదేశాన్ని ఇవ్వటం, రెండు ఆనందాన్ని ఇవ్వటం. అంతకు ముందున్నటువంటి కవులకి ఉపదేశమే ప్రధానం, ఆనందం అనేది తర్వాత. నీకు ఆనందం కలిగిందా కలగలేదా, కలిగితే ఆనందించుడైనా, లేకపోతే ఉపదేశాన్ని మర్చిపోకు అని అంతకు ముందున్న కవులు చేసినటువంటి విజ్ఞాపన. అలా కవిత్వం చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి అది పోయింది. ఉపదేశాలు అందరూ చేశారండి, బోళ్ళన్ని ఉన్నాయి, బొచ్చుడు కావ్యాలు ఉన్నాయి. అలా కాదు, ఏది చెప్పినా సరే అందంగా చెప్పాలి, ఆనందం కలిగేలాగా చెప్పాలి. అందుకే అలా చెప్పిన కవిత్వం కాబట్టే నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురపు విడము ఆత్మకింపైన భోజనము ఊయల మంచము ఇవేవీ లేకుండా ఒప్పు తప్పరయంగల లేఖక పాఠకోత్తములు కలిగిన గాని ఓరక కృతులు రచయింపు మటన్న శక్యమే. మీకోసం తయారుగా కూర్చున్నాం, మీరు రాయమనగానే కావ్యాలు రాసేస్తాను, నేను రాయను పో అన్నాడు ఎవరు? అల్లసాని పెద్దనగా. అంత గట్టిగా అనగలిగాడంటే ఆయనకి ఎంత గౌరవం రాయలిచ్చి ఉంటాడు. ఆ రోజు కవిత్వానికి ఎంత ఆదరణ ఉండుంటుంది, ఎంత అందంగా చెప్పుంటాడు. అలాంటి వాతావరణంలో ఒక రాయలు కూడా, అంటే ఆయన నిరంతరం యుద్ధాల్లో తలమునకలవుతూ ఉండి కూడా పరిపాలన విధులన్నింటినీ నిర్వర్తిస్తూ కూడా ఇంత కవిత్వం ఎవరూ రాయలేనట్టుగా రాశాడంటే మరి అది చాలా గొప్ప విషయం. పైన నిశంబు సల్లుకొను పంసువుపై ఖగతుండ ఖండితాలాన మహామహీరుహ ఫలం ఫలచ్యుత బీజములు ఉక్షిపత్కరాంభో నిబిడాప్లుతిన్ మొలవ పొల్చు అగమ్యత దూలుచున్ పురోద్యానములన్ మదేభములు ప్రాణముతోడి నగంబులోయనన్. ప్రాణముతోడి నగంబులోయనన్, ప్రాణం ఉన్న నగములు. నగ, నగము నుంచి వచ్చిందే నాగము. నాగము అంటే మళ్ళీ ఏనుగు అని అర్థం కూడా. అంటే దాదాపు పర్వతంలాగా ఉంటుంది కదా ఏనుగు కూడా. అలాంటి ఏనుగులు ఆ ఉద్యానవనాల్లో ఉండి అవి చాలా ప్రకాశిస్తూ ఉంటాయి. మనం మచ్చుకి కథలోకి వెళ్ళాలి కాబట్టి ముందున్న వర్ణనలు పాపం ఆయనంత కష్టపడి వర్ణనలు చేస్తే మనం మచ్చుకు ఒకటైనా చూడకపోతే ఆయన బాగా బాధపడతాడని అశ్వాలకి ఒకటి, ఏదో గజాలకి ఒకటి, సౌధాలకి ఒకటి అలా తీసుకున్నాం. ఎందుకంటే ఈ వర్ణనల్లో మనం పడ్డామంటే అందులో మునిగిపోయి ఎటో పోతాం అన్నమాట. మనం కూడా కొట్టుకుపోయి ఆ ఆకాశంలోకి వెళ్ళిపోయి అక్కడ నాకధుని అన్నాడుగా. ఈ నాకధుని అన్న పదం వీళ్ళు బాగా వాడుతూ ఉంటారు. నరసింహ కృష్ణరాయల కర మరుదకు కీర్తి యొప్పే కరిబిద్ గిరిబిద్ కరి కరిబిద్ గిరిబిద్ కరి కరిబిద్ గిరిబిద్ తురంగ కమనీయంబై అని ఆయన ఆస్థానాల్లో చెప్పినవి. ఇంకో చోట ఎవడో చెప్తాడు,
నంది తిమ్మన కవిత్వం చెప్తూ ఉంటే ఈయనే అంటాడట, ఆ, నంది తిమ్మన నాగరిక కవి. నగరంలో ఉన్నవాడికి మంచి కొత్త కొత్త ట్రెండ్స్ అన్నీ తెలుస్తాయి కదండి. పాతగా ఎక్కడో పల్లెటూరులో ఉన్నవాడికి ఏం తెలుస్తాయి? మా కొలది జానపదులకు మీ కవనపు ఠీవి అబ్బునే అని ఎవరు తెనాలి రామలింగడు అన్నాడని. మా కొలది జానపదులకు మీ కవనపు ఠీవి అబ్బునే, ఏదో కూపనటద్భేకములకు నాకధునీ శీకరముల చెమ్మ నంది సింగయతిమ్మ. అక్కడ నాకధుని అనేది ముందు వాళ్ళ గగనధుని శీకరముల చెమ్మ నంది సింగయతిమ్మ అన్నట్టు. అప్పుడు రాయలు ఏమయ్యా ఒకసారి చూడండి, అక్కడ భేకం అన్నావు కదా, ఇక్కడ నాకం అంటే బాగుంటుంది, కొంచెం పదాలు సరిపోతాయని ఆయన సరిదిద్దాడని. గగనధుని అంటే ఆకాశంలో ఉన్న ధుని అంటే నది. మా కొలది జానపదులకు, మాబోటి పల్లెటూరు నుంచి వచ్చిన కవులం అండి మేము అన్నాడు తెనాలి రామలింగడు. మా కొలది జానపదులకు మీ కవనపు ఠీవి అబ్బునే. మీలాంటి కవిత్వం ఠీవి మాకు అబ్బుతుందా? మేము ఎలాంటి వాళ్ళం? కూపనట భేకములకు, కూపము అంటే నూతిలో ఉన్న కప్పలు లాంటి వాళ్ళం, భేకము అంటే కప్ప. గగనధుని శీకరముల చెమ్మ, ఆకాశంలో ఉన్న గంగానది నుంచి పైకి వచ్చే శీకరము అంటే తుప్పర. ఆ తుప్పర లాంటి, దానికి ఉండే చల్లదనం లాంటి, ఆహ్లాదం లాంటి లక్షణం ఉన్న కవిత్వం ఉన్నవాడా? గగనధుని శీకరములలో ఉన్న చెమ్మ లాంటి వాడా? నంది సింగయ్య తిమ్మ. అది తిమ్మ కోసం వచ్చిన తిప్పలు, అక్కడ చెమ్మ అన్నమాట. అక్కడ గగన కంటే ఈ నాకా ఉంటే బాగుంటుంది అని రాయలవారు సూచించారని ఒక చాటు అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఆ నాక ధునిలోకి మనం అందరినీ కొట్టుకుపోదేలాగా చేస్తాడు. సరే, ఇక్కడ అశ్వాలకు సంబంధించినటువంటి ఇంకొక వర్ణన. చలమున సింగిణీ తరగసంబుల గట్టకమానరు, చలమున సింగిణీ తరగసంబుల కట్టకమానరు, అంపపెన్సెలగతి మాగతిన్ వెనుక చిక్కకమానదు, తప్పిదారి వెన్నొలసిన తారు మున్నెరుగకుండుట నొచ్చము సాదికోటికి అంచు అంచు అని అంటూ అలమిన చింత త్రవ్వికొను అంఘ్రితుదన్ పురిలోని వాహముల్. మనం ఏదైనా బాధ కలిగినప్పుడు కొన్ని రకాలైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటారు. సిగ్గు కలిగినప్పుడు కొంతమంది గోళ్ళు కొరుక్కుంటూ ఉంటారు, గోళ్ళతో పాటు వేళ్ళు, ఈ వేళ్ళు అయిపోతే పక్క వాళ్ళ వేళ్ళు కూడా కొరికేస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. ఇది పెద్ద పెద్ద వాళ్ళకే తప్పలేదండి. ఏవం వాదిని దేవర్షో పార్శ్వే పితురధోముఖి లీలాకమలపత్రాణి గణయామాస పార్వతి. ఎంత గొప్ప శ్లోకం, కాళిదాస మహాకవి. సప్తర్షులు, శివుడు, సప్తర్షులు, హిమవంతుడు కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఎదురెదురుగా. ఎందుకు వచ్చారు సప్తర్షులు? పార్వతీదేవి వివాహం చేయడం కోసం, అడగటం కోసం వచ్చారు. వాళ్ళు ఏదో అడిగారు, మీ అబ్బాయి క్వాలిఫికేషన్స్ ఏమిటండి అంటే వాళ్ళు చెప్తున్నారు, అబ్బో అణిమాది గుణోపేతం అస్పృష్ట పురుషాంతరం అని బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఆయనకున్నటువంటి డిగ్రీలు, వ్యవహారం అంతా చెప్పుకుంటూ వస్తుంది. ఆహా అని ఈయన పొంగిపోతున్నాడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. అయితే స్వతంత్రుడు కాడు కదండి. మరి ఎక్కడుంది స్విచ్ అన్నాడు. వంటింట్లో ఉంది వాళ్ళ ఆవిడ. ఎవరావిడ? మేనాదేవి. పాపం ఆయనకు నోరు తెరిచి అడిగేంత ధైర్యం కూడా లేదు. ఇక్కడ మహర్షులు చెప్తూ ఉంటే ఇలా చూసి ఏమంటావు అన్నట్లుగా పోయి పిచ్చి మొహం చూసి ఇలా అన్నాడు, సైగ చేశాడు. ఆవిడ అంతకంటే గొప్పదండి. ఆవిడ కూడా నోరు తెరిచి చెప్పదు, ఎందుకని కంటి చూపుతోనే శాసిస్తుంది అనమాట. అంది. వాళ్ళు అంత చక్కగా బ్రహ్మాండంగా వచ్చి అడుగుతూ ఉంటే ఏమిటా పిచ్చి మొహం వేసుకు చూస్తావు, అంతే కదా. అంటే ఈయనకి పాపం స్వతంత్రంగా నిర్ణయం తీసేసుకునే ధైర్యం లేదు. ఒకవేళ ఒప్పేసుకున్నాడు అనుకోండి, అక్కడి నుంచి ఒక పిలుపు వస్తుంది, ఏమండి ఒక్కసారి లోపలికి వెళ్తాడు. బుర్ర ఉందా లేదా అసలు మీరు? మనిషికి రైస్ తింటున్నారు, కడుపుకి రైస్ తింటున్నారా, ఫ్రైడ్ రైస్ తింటున్నారా? ఏమండి ఆ మాత్రం తెలియదా మీకు? వాళ్ళు ఎవరు పడితే వచ్చి అడిగేస్తే అమ్మాయిని ఇచ్చేస్తామని ఒప్పేసుకోవడం పండి అంటు. ఒకవేళ ఉపాయి కుదరదండి అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఏమండి ఒక్కసారి లోపలికి ఒక కాల్ వస్తే ఏమండి ఏమిటి మీరు ఎప్పుడు బుర్ర ఉపయోగించండి. అంత పెద్దవాళ్ళు సప్తర్షులు వచ్చి వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మన అమ్మాయిని అడుగుతుంటే ఇలాంటి అవకాశం ఎప్పుడైనా వస్తుందా? వెంటనే ఒప్పేసుకోకుండా అలా ఏమిటి మన్ను తిన్న పాములా కూర్చుంటారంట. ఎందుకు వచ్చింది గొడవని ఆయన ఏం చేశాడు, ఫైనల్ డెసిషన్ అక్కడే ఇచ్చేసాడు. ఇచ్చి ఏం చేయమంటావు అని ఆవిడ వెంటనే ఇలా సైగ చేసేసింది. ఏమని?
అక్కడ అంటాడు కాళిదాస మహర్షి, ప్రాయేణ గృహిణీ నేత్రా కన్యార్థేషు కుటుంబిన. కాబట్టి ఆవిడ చూపులే ఈయన చేతలు అవుతాయండి అమ్మాయిల పెళ్ళిళ్ళ విషయంలో. కాబట్టి ఈయనకేమి స్వాతంత్ర్యం లేదన్నాడు. ఇంతకీ చెప్పేది ఏమిటంటే, ఇలా సంభాషణ జరుగుతున్నప్పుడు పాపం పార్వతీదేవి వచ్చిందట. లలలా లలలా అంటూ చేతిలో ఒక పద్మం పట్టుకుని హాయిగా, చిన్నపిల్ల కదండి పాపం, ఆవిడకి ఏం తెలుసు, ఇలా వచ్చింది, నాన్నగారు ఉన్నారు, ఆ నాన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమ, నాన్న ఇచ్చినటువంటి చనువు వలన ఎవరున్నా పట్టించుకోరు కదా, నాన్నగారు అంటూ వచ్చి ఆయన ఒక సింహాసనం కూర్చుంటే, ఆయన సింహాసనం ఈ చెక్క ఉంటుంది కదా దాని పక్కన కూర్చుంది, ఇలా చక్కగా చెయ్యి వేసి కూర్చుంది. 2 నిమిషాలు అయ్యేసరికి అక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది. పట్టించుకోలేదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చూడండి పాపం ఏం జరుగుతోంది, తన పెళ్లి గురించి. అప్పుడు ఆవిడ భావాలు ఎలా ఉంటే ఒక్కసారిగా సిగ్గు ఉంచేసి చేతిలో పెట్టుకుంది కదా, లేటెస్ట్ ఫ్యాషన్ అని ఒక పద్మం తెచ్చుకుంది. ఆ పద్మాన్ని 1 2 3 4 అని ఆ పద్మంలో ఉన్న రేకులు లెక్క పెడుతోందండి అన్నాడు. నిజంగా లెక్క పెడుతోందా? ఎన్నమ్మా అని చెప్తే చెప్పగలదా? చెప్పలేదు. మళ్ళీ 1 2 అనాల్సిందే తప్ప లేదు. అది ఒక రకమైనటువంటి సిగ్గు. అలాగే గుర్రాలు ఏం చేస్తాయట, అవి గుర్రాలు ఏం చేస్తూ ఉంటే వాటికి ఏమైనా కొంచెం పొరపాటు జరిగినప్పుడు గిట్టలతో నేల మీద కన్నాలు చేస్తూ ఉంటాయి, ఇలా తవ్వుతూ ఉంటాయి అన్నాడు. ఆ తవ్వడానికి ఒక అర్థాన్ని ఈయన ఊహిస్తున్నాడు. ఎందుకు తవ్వుతాయి? పొరపాటు చేసినప్పుడే కదా తవ్వుకుంటూ ఉంటాయి. చలమున సింగిణీ తరకసంబుల గట్టగమానరు. ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్తూ ఉంటే మనకు సింగిణీ తరకసంబులు, గుర్రానికి ఇటువైపున అటువైపున అమ్ముల పొదులు. సింగిణి అంటే విల్లు, విల్లు అమ్ముల పొదులు కడతారనమాట 2 వైపులా. అవి రెక్కల్లాగా ఉంటాయి వాటికి. చలమున సింగిణీ తరకసంబుల కట్టకమానరు. సింజిని అన్న పదం నుంచి సింగిణి, సింజిని అంటే ధనువు. చెండ్లా గుబ్బలు జాడువా తడుగుల చెక్కిళ్ళడాల్ సింగిణీలిండ్లా కన్బొమలింద్రఈలమణుల అంటాడు. ఈ కనుబొమలతో ఈ సింగిణీలతో పోలుస్తూ ఉంటారు. అది ఒక కావ్య సంప్రదాయం, కవి సమయం. కనుబొమలు ఎలా ఉంటాయి? వంకరగా ఉంటాయి కాబట్టి ఆ సింగిణి కనుబొమలు ఇంద్రనీలమణుల చెండ్లా గుబ్బలు జాడువా తడుగుల చెక్కిళ్ళడాల్ సింగిణీలిండ్లా కన్బొమలు ఇంద్రనీలమణుల అంటాడు. అలాంటి సింగిణీలు అంటే విల్లు. ఆ విల్లు పక్కన అమ్ముల పొది బాణాలు. ఇవి ఎలాగూ యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాకు పక్కన కడతారు, గుర్రాలు అనుకుంటున్నాయట. చలమున సింగిణీ తరకసంబుల గట్టగమానరు. తరకసము అంటే అమ్ముల పొది, సింగిణి అంటే విల్లు అమ్ముల పొది కట్టగమానరు. అంపపెన్ సెలగతి. ఆ బాణం ఉంటుంది, ఆ బాణానికి ఒక ఇనప ముక్కు లాంటిది, ములుకు లాంటిది ఒకటి పెడతారు. అంటే చాలా పదునుగా ఉండేది, ఇలా వేయగానే గుచ్చుకోవటం కోసం బాణానికి కొన ఒక ఇనప సూది మొన లాంటిది పెట్టడాన్ని దాన్ని సెల అంటారు. ఇలాంటి బాణాలతో ఉన్నటువంటి విల్లునే సెలవిల్లు అని ఒక ప్రత్యేకమైన విల్లు కూడా ఉంది మనకి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? గుర్రాలు అనుకుంటున్నాయి. వీరులు ఇటు అటు మాకు బాణాలు అవి తగిలించి దాని మీద వాళ్ళు కూర్చొని బాణాలు వేస్తారు. వేసినప్పుడు ఆ బాణం ముందెళ్తుందా, మేము ముందెళ్తామా? చూడండి, గుర్రాల మీద కూర్చుని వీరులు వేసిన బాణం కంటే గుర్రాలే ముందెళ్తాయి. ఆ వేగంలో ఆ బాణాల సెలల్ని మేము ముందు ఓడించడం అనేది తథ్యం, అది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? దాని మీద ఉన్నటువంటి రౌతులు ఉంటారు కదా, ఈ రౌతులు ఈ వేసిన బాణం కంటే ముందు వెళ్తే పొరపాటున వీడు వేసిన బాణమే వచ్చి వీడికి గుచ్చుకుంటే, బాణం వేశాడండి, బాణం వెళ్తోంది, బాణం వేగం కంటే ఈ గుర్రాల వేగం ఎక్కువ కాబట్టి బాణాలని దాటి ముందుకెళ్ళిపోయింది. వెళ్ళేసరికి ఇప్పుడు బాణాలు వెనకబడ్డాయి. ఆ వెనకబడిన బాణాలు పొరపాటును వచ్చి గుచ్చుకుంటే వేసిన వాడికే ఇదెక్కడ కూడా, అంతే కదా. అర్రే అని పాపం ఇది ఎంత ప్రమాదం జరుగుతుంది అనే బాధతో ఆ గుర్రాలు ఏం చేస్తూ ఉంటాయట, తన గిట్టలతో నేలను తవ్వుతూ ఉంటాయి అని. ఇది ఒక కొరత, అది వాళ్ళకి తెలియదు కదా పాపం. బాణాలు వేసేశారు, బాణం వేసేవాడికి ఏముండాలన్నారు? నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యం ఎలాంటి నైపుణ్యం?
మనం ఒక బాణం వేశామంటే అది ఎంత దూరం వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఏం చేస్తుంది అనేది తెలియాలి కదా. అది తెలియకుండా బాణాలు వేసి ఆ బాణం కంటే వీళ్ళ గుర్రాన్ని ఎక్కువ వేగంగా నడిపేసుకుని ఈ గుర్రాల వేగం దానికంటే ఎక్కువ ఉండేసరికి వీళ్ళు ముందుకు వెళ్ళిపోయి పొరపాటున అటు వెళ్ళాల్సిన బాణం వచ్చి వీళ్ళకే గుచ్చుకుంటే ఇది ఒక కొరత. ఈ మాత్రం తెలియకుండా బాణం వేశారు ఏమిటండి అని సాదికోటి. సాది అంటే స్వారీ చేసేవాడిని సాది అంటారు. వాళ్ళందరూ కూడా వీళ్ళని చూసి నవ్వుతారు కదా, అరే మా యజమానులకు మేము ఇంత తలవంపులు తెచ్చేయని వాళ్ళం అవుతున్నామే అని కొంచెం బాధతో తవ్వుకుంటూ ఉంటారు. బాధపడిన వాళ్ళే కదా తవ్వుకుంటూ ఉంటారు. లోపలవన్నీ గుర్తు తెచ్చుకుని మళ్ళీ పొగిలి ఏడుస్తూ ఉంటారే. అట్లా ఇవి గిట్టలతో తవ్వుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. రాయలు రాజు కాబట్టి ఎంత సునిశ్చితమైన యుద్ధాలకు సంబంధించిన విషయాలు చెప్పగలరు. ఒంటిమిట్ట కోదండరామ శతకం అని అందులో ఇలాంటిదే ఆయన చెప్తాడు. ఇప్పటి వరకు రామాయణానికి సంబంధించి ఎన్నో కథలు విన్నప్పటికీ రాముడి బాణం ఎంత గొప్పది అని చెప్పిన పద్యం అదొకటే. చమరీ మృగం అని ఒక మృగం ఉందిట అడవిలో. ఆ చమరీ మృగం ఎలాంటిది, పొడవాటి తోకుంటుందని. ఆ చమరీ మృగంలో ఉన్న ఆ వెంట్రుకలతోనే మనం స్వామివారికి వింజామరం అని వీస్తూ ఉంటారు దేవాలయంలో, చూసారా, ఇలా విసురుతూ ఉంటారు. దానికి ఆ భాగ్యం బట్టి ఈ చమరీ మృగానికి పొడవాటి తోక ఉండి అది ఏం చేస్తుంది, అడవిలో ఉన్న జంతువులన్నింటినీ హింసిస్తూ ఉంటుంది. అంతే కదా, ఇంత పెద్ద తోక వేసుకుని తిరుగుతూ ఉంటే అన్నిటికీ ఇబ్బందే కదా. అందుకని రాముడు ఏం చేశాడు, దాన్ని తోకని కత్తిరిద్దామని ఒక బాణం వేసేసరికి పాపం అది తన మెడని అడ్డుగా పెట్టిందట. ఎందుకని, దానికి తోకే ప్రాణం అండి. ఈ తోక లేనప్పుడు నేను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందువల్ల నేను అవసరమైతే మరణిస్తాను, శ్రీరామచంద్రుడు నా తోకని కత్తిరించాలని నిర్ణయిస్తే తోకలేని బతుకు నాకెందుకు అని వెంటనే అదేం చేసింది, మెడ పెట్టింది. మధ్యలో మెడ పెట్టేసరికి వెంటనే రాముడికి దయ, కరుణ వచ్చింది. ఏమని, వడిమీరంగనమోఘమైని గుడుని వాలమ్ము తాకెడునంచున్ మెడయొడ్డినన్ చమరిపై కీల్కొన్న కారుణ్యమెర్పడ మున్నేసిన యమ్ము వేరయొక నారాచమ్మునన్ త్రుంచి పేర్పడితౌరా విలుకండ్రలోన రఘువీరా జనకీ నాయక అన్న. ముందు వేసిన బాణం వెళ్ళి ఆ చమరీ మృగం తలని కొట్టక ముందే రాముడు ఇంకో బాణం వేశాడు. వేసి ముందు వేసిన బాణాన్ని పక్కకి తొలగేలా చేశాడు. అబ్బా, అది విలుకాడంటే. అంటే మొదట వేసిన బాణం ఎంత వేగంతో వెళ్తుందో తెలుసు, దాన్ని రెట్టించిన వేగంతో ఇంకో బాణం వేసి దాన్ని తప్పించాడు. ఇలాంటి విలుకాడు ఎక్కడైనా ఉన్నాడా? ఇక్కడ కూడా మధురా నగరంలో ఉన్న ఈ రౌతుల మీద ఉన్న బాణాలు వేసే విలుకాళ్ళు గొప్పవాళ్లే. అయితే పాపం ఏం చేశారు, ఈ గుర్రాలు వాటి వేగం కంటే బాణాల వేగం కంటే వేగం ఎక్కువ అవటం వల్ల పొరపాటున ఆ బాణం వచ్చి వాళ్ళకి తగిలితే ఏమైపోతుంది, పరుగు పోతుంది కదా అని ఇవి బాధపడుతున్నాయి అన్నట్లుగా ఉన్నాయట. చూడండి, చలమున సింగిణీ తరకసంబుల గట్టకమానరు. చలము అంటే మంచి రోషం, పట్టుదలతో శత్రువుల్ని చంపాలి అనే కోపంతో మాకెలాగూ సింగిణీలు అలాగే తరకసాలు రెండుంటి కడతారు. కట్టిన తర్వాత అంప పెన్సెల గతి మా గతిన్ వెనుక చిక్కక మానదు. గతి అంటే గమనం, అంప అంటే అమ్ము అంప అన్నారు, ఔపవిభక్తి రూపం అది. అమ్ము అంప, నాము నాపచేను లాగా, మినుము పప్పు మినప్పప్పు లాగా అమ్ము బాణము, అమ్ము శయ్య అంప శయ్య అయింది. మీరు భీష్ముడు అంపశయ్య మీద ఉంటాడంటారు కదా. అంపశెల, అంప పెన్సెల అన్నాడు. అంప బాణాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద శెలలు, అంటే పొడవైనటువంటి ఆ చివరి ములుకులు ఇలా వెళ్తున్నాయి ముందు. ఆ దానికంటే వేసినటువంటి ఈ గుర్రం మధ్యలోంచి ముందుకెళ్ళిపోతుంది. మా గతిన్ వెనుక చిక్కక మానదు. అంటే ఆ బాణాల వేగము మా వేగం కంటే వెనకే చిక్కుతుంది, వెనకే ఉంటుంది తప్ప ముందుకు ఉండదు. అలాంటప్పుడు తప్పిదారి పొరపాటున వెన్నొలసిన ఆ బాణాలు వచ్చి వెన్నుకి గనక తాకినట్టయితే ఏమవుతుందండి, తారు మున్ను ఎరుగకుండుటనొచ్చము సాదికోటి. అలా పొరపాటున ఆ బాణాలు వచ్చి మన వీపులోనే గుచ్చుకుంటాయని తెలియక, గుచ్చుకుంటే చచ్చిపోతారని కాదు, అక్కడ చిలా గుచ్చుకుందనుకోండి
ఎవరైనా తర్వాత వీరులు చూస్తే వీరులకి వీపు మీద మచ్చలు ఉన్నాయంటే, గాయాలు ఉన్నాయంటే వీడు పారిపోయి ఉంటాడురా, అందుకని వాళ్ళు బాణాలు వేస్తుంటే పాపం పిరికివాడు అనే ఒక అపనింద వస్తుంది, అపవాది వస్తుంది. అంతే కదా, పారిపోయేవాడికి వెనకాల బాణాలు వేశారనుకోండి గాయాలు అవుతాయి. అలాంటి అనవసరంగా పాపం వీళ్ళకి తెలియకుండానే ఇలాంటి ఒక చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళం అవుతున్నామే అని తారుమున్నెరుగకుండుట నొచ్చెము వచ్చెము సాదికోటి. వాళ్ళు అలా తెలుసుకోకపోవటమే వాళ్ళకు ఒక లోపం అన్నమాట. ఎక్కడ? సాదికోటి. సాది అంటే స్వారీ చేసేవాడు. సమద మూషక సాదికి సుప్రసాదికిన్ అని పోతనన్నాడుగా వినాయకుడిని వర్ణించేటప్పుడు. మూషక సాది అంటే ఎలుక మీద ఎక్కి స్వారీ చేసేవాడు. కాబట్టి సాదికోటికిన్ అంటే తోటి రౌతుల సమూహంలో మన వాళ్ళకి పాపం ఒక రకమైనటువంటి కొరత ఏర్పడుతుంది, వచ్చము ఏర్పడుతుంది కదా అని అలమిన చింత, తీవ్రమైనటువంటి బాధ కలగడంతో ఆ చింతతో త్రవ్వికొను తవ్వుతూ ఉంటాయట. అంఘ్రితుదన్ పురిలోని వాహముల్. అంఘ్రితుదన్, అంఘ్రి అంటే తమ పాదాలు, గిట్టలు, గిట్టల చివరలతో నేలల్ని తవ్వుతూ ఉంటాయి. చలమున సింగిణీ తరగసంబుల గట్టకమానరు అంపపెన్ సెలగతి మాగతిన్ వెనుక చిక్కకమానదు తప్పిదారి వెన్నొలసిన తారుమున్నెరుగకుండుట నొచ్చెము సాదికోటికి అంచు అలమిన చింత త్రవ్వికొను అంఘ్రితుదన్ పురిలోని వాహముల్. వాహము అంటే గుర్రము అని అర్థం. అది వాహనంగా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని వాహము, మోసేది అని అర్థం. ఇలా అశ్వవర్ణన, అలాగే గజవర్ణన, అలాగే సౌధవర్ణన, సుగంధ ద్రవ్యాలు అమ్మేటటువంటి వారి వర్ణన. ఆ తరువాత మెల్లగా ఆయన చాతుర్వర్ణ్య వ్యవస్థ అని ఉంది కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అందులో బ్రాహ్మణులు ఎలా ఉంటారు వర్ణిస్తున్నాడు. చిర సముపార్జిత అగ్ని తడి చెందిన సించునటంచునో కృతాధ్వరతం తదగ్నిమైనునికి దాననొకంగము తాచు చేతనో పురధరణీశురుల్ నిగమ భూధరముల్ జపయజ్ఞశీలురు ఆ హరిధనదాదులైన వలహస్తము సాపరు దానధారకున్. ఒక రాజు తన దగ్గరున్న ప్రజల నుంచి ఏమి ఆశిస్తాడో ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థలో చూడొచ్చు మనం. మిగిలిన కవులు వర్ణించే చాతుర్వర్ణ్య వ్యవస్థ వేరు, వర్ణనలు వేరు, రాయలు వర్ణించినటువంటి వర్ణనలు వేరు. బ్రాహ్మణుల్ని వర్ణించినప్పుడు అందరూ కవులు ఏంటంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి, బుద్ధిలో బృహస్పతులు. బ్రహ్మగారినైనా సరే పెద్దనగారు అంటాడు మతి తప్పిన మొదటి వేల్పు అంటే అప్పుడో ముసలివాడైన బ్రహ్మదేవుణ్ణి కూడా వాదోపవాదాల్లో చేయించేస్తారు. కాబట్టి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఆ పురంలో ఉన్న బ్రాహ్మణులు బుద్ధిమంతులు, బృహస్పతి లాంటి వాళ్ళు, బ్రహ్మదేవుణ్ణి మించిన వాళ్ళు, పండితులు ఇదే చెప్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు రాసిన వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళ బుద్ధి అలాగే ఉంటుంది. కానీ రాయలు అలా కాదు. ఒక రాజు ఒక బ్రాహ్మణుడి నుంచి ఏమి కోరుకుంటున్నాడు, ఎలా ఉంటే రాజుకు నచ్చుతుంది. మనం ఏం చేస్తామంటే మన యజమాని దగ్గర మనం ఉండవలసినట్టుగా మనం ఉండి ఆయనకు నచ్చాలనుకుంటాం. కానీ మనం ఏం ఆలోచించాలి? అతని దగ్గరికి వెళ్ళి అతని వైపు నుంచి చూస్తే మనం ఎలా ఉంటే అతనికి నచ్చుతుందో అది మనకు తెలియదు. అలా తెలియజేసిన పద్యాలు ఈ 4. ఈ పద్యాల్ని మనం వచ్చే వారం నుంచి చూద్దాం. చిరసముపార్జిత అగ్ని తడి చెందిన సించు నటంచును. ఎందుకంటే పద్యం పెద్దది, చాలా సమయం పడుతుంది. ఇదే పద్ధతిలో మనుచరిత్రను కూడా చూడొచ్చు మనం. మనుచరిత్రలో చేసినటువంటి చాతుర్వర్ణ్య వ్యవస్థ ఎలా ఉంది. దానం తీసుకోరట ఇక్కడ బ్రాహ్మణులు, అది చెప్తున్నాడు. కుడి చెయ్యి ఇలా చాపరు అంటున్నాడు. ఎందుకు చాపరో చూద్దాం. అసలు పెద్దనగారి ప్రవరుడైతే అసలు దానమే తీసుకోట. ఎందుకని? దానం తీసుకోవాల్సిన అవసరం లేదండి అన్నారు. సాలగ్రామం ఇచ్చినా సరే తీసుకోడట, అంత గొప్పవాడు అన్నాడు. శీలంబున్ కులమున్ శమంబుదమమున్ చల్వంబులే ప్రాయమున్
ప్రోలంజూచి ఇతండు పాత్రుడని ఏ భూపాలుడి వచ్చినన్ సాలగ్రామము మున్నుగా గొనడు మాన్యక్షేత్రముల్ పెక్కు చందాలన్ పండు ఒకప్పుడున్ తరుగదింటన్ పాడియున్ పంటయున్. పెద్దన ఒక్కప్పుడు కూడా ఆయన ఇంటిలో పాడి పంట తరగదట. అందువల్ల శాలిగ్రామ దానం అన్నిటికంటే గొప్ప దానం అన్నారు. ఎందుకంటే శాలిగ్రామాలు దొరకవు కదా, వాటిని తీసుకుని దానం ఇస్తామన్నా సరే నాకు వద్దు పొమ్మంటాట. ఎందుకంటే ఆయనకు అక్కర్లేదు, ఆయన ఇంట్లోనే బోల్డని శాలిగ్రామాలు ఉన్నాయి. శీలం ఉంది, కులం ఉంది, గుణం ఉంది. అక్కడ కూడా పెద్దన గారు ప్రవరుణ్ణి చూపించింది ఒక బ్రాహ్మణ కోణంలోనే చూపించాడు. ఇక్కడ రాయలు క్షత్రియుడు కాబట్టి క్షత్రియుడు బ్రాహ్మణుల నుంచి ఏం కోరుకుంటాడు, అది ఈ పద్యంలో ఉంటుంది. అది వచ్చే వారం చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.